చక్కగా దేవుని సన్నిధిలో ఇది ఆరంభ దినం. మనకి మహోన్నతుడైన దేవుడు మంచి సేవకులను మన మధ్యకి తీసుకుని రావటం నిజంగా చాలా గొప్ప సంగతి. ఆ వైర్లు ఎలా పెట్టానన్న, ఆ వైర్లు అక్కడ పెట్టేసి పైన. ఓకే, కూర్చో. ప్రియులారా, ముందుగానే మనం నిర్ణయించుకునేటువంటి ప్రకారంగానే మహాదేవుడు చక్కటి అనుకూలతను దయచేసిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రము స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన ప్రియులు దైవజనులు రామచంద్రపురం నుండి ఈ రాత్రి మన మధ్యకి వచ్చారు. వారు రామచంద్రపురము, అలాగే హైదరాబాదు, అలానే నర్సరంపేట ఆ ప్రాంతాల్లో ప్రభు పరిచర్యలో బలంగా వాడబడుతున్నటువంటి గొప్ప దైవజనులు. నన్ను చాలా బాగా ప్రేమించి గౌరవించగలిగినటువంటి మంచి మనసు ఉన్నటువంటి దైవజనులు. ఆ ప్రాంతాల్లోనే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ, అలానే అనేక సుదీర్ఘ ప్రాంతాలకు కూడా వారు వెళ్ళి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సందేశాలను నేర్పించే, బోధించే పనిలో విస్తృత ప్రయాణాలు చేస్తున్నటువంటి దైవజనులు. చాలా సంతోషం వారు మన మధ్య ఉంటాం. మీకు ఏమాత్రమో కాలయాపన చేయకుండా ఈ తొలి రాత్రి మన హృదయాలను దేవునికి అప్పగించి చక్కగా దేవుని మాటలు మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. మీరు రాసుకోగలిగితే చక్కగా రాసుకోండి. పిల్లలు అల్లరి చేయొద్దు, మధ్యలో తిరగొద్దు. చక్కగా మనకు 3 రాత్రులు ఉన్నాయి కాబట్టి 3 రాత్రులు దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడదు. ఇది ఆరంభ రాత్రి. దేవుని మాటలను అందించవలసిందిగా మా ప్రియులు దైవజనుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఘనమైన దేవుడు ఈ అద్భుతమైన సమయాన్ని మనకి అనుగ్రహింపచేసినటువంటి సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రియులు, ఆప్తులు చాలా కాలం నుండి మేము దేవుని సేవలో వాడబడే ధన్యత ఇవ్వడాన్ని బట్టి చాలా సంవత్సరాల నుండి వారితో నాకు పరిచయం ఉంది. పి. రావు గారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటాను. వారు ఈ రాత్రి ఈ స్థలంలోనికి రావడానికి నన్ను ఇంచుమించు నెల దగ్గర ముందుగానే తెలియచేసిన సందర్భాన్ని బట్టి సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి కుమారులు కూడా మంచి యోధుల వలె ఉన్నారు. వారిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. అయ్యగారికి ఇచ్చిన సతీమణి గారు చక్కని భోజన పదార్థాలని మాకు వడ్డించారు. అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు అనుకోవచ్చు, అందరికీ వందనాలు చెప్తున్నారు కానీ మాకు చెప్పరా అని. మీరు ముఖ్యం, వినేవారు లేకపోతే చెప్పేవారు ఉండరని. ఈ జొన్నల గరువులో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ, అమ్మ బయట కూర్చున్న వాళ్ళకి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మీ దగ్గర సంతోషించదగ్గ విషయం ఏంటంటే రివర్స్లో చక్కగా చెప్తున్నారు. అందుని బట్టి మిమ్మల్ని అందరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రపంచంలో నేటి క్రైస్తవ సమాజం దేవుణ్ణి తెలుసుకుంటూ పరిశీలన చేస్తూ దైవికంగా వాడబడే ధన్యతను దేవుడు ప్రసాదించటం గొప్ప అవకాశం. ఆనాడు బెరయా పట్టణస్థులు దేవుని సేవకులు చెప్తున్న సంగతులను పరిశీలన చేస్తూ పరిశోధన చేస్తూ అనేక సంగతులు వారు నేర్చుకున్నారు. అనేక మందికి నేర్పించడానికి దోహదపడ్డారు. అకుల ప్రిస్కిల్లాని కానీ మనం చూడగలిగితే వారు కూడా దేవుని సేవలో చాలా బలంగా వాడబడినటువంటి వారిగా ఉన్నట్లు కూడా మనం చూస్తాం. నేటి సమాజం యొక్క పని ఏమిటంటే దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంతగా మనము నిత్య జీవాన్ని పొందగలము అనేటువంటి సంగతిని మనం గ్రహిస్తూ ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం.
ఈ రాత్రి మీ మధ్య ఒక అంశాన్ని, మీ అందరికీ తెలిసిన అంశాన్నే నేను చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. బహుశా చాలాసార్లు మీరు వినుంటారు, అయినప్పటికీ నేను ఇదే అంశాన్ని మీతో మాట్లాడాలని ఈ రాత్రి భావిస్తూ ఉన్నాను. ఏమిటి ఆ అంశం అని అంటే, ఆ సంఘములో నీవేమై ఉంటివి? ప్రశ్న రాసుకోండి. ఆ సంఘములో నువ్వేమై ఉంటివి? ఈరోజు ఈ రాత్రి ఒక ప్రశ్నతో దేవుని వాక్యాన్ని మీ మధ్యన ప్రకటించాలి అనే ఉద్దేశంతో ఈ స్థలంలోనికి రావడం జరిగింది. సందేశం ఏమిటి అని అంటే, ఆ సంఘములో నీవేమై ఉంటివి అంటే ఏమిటి ఆ సంఘం? ఈరోజు ప్రపంచ స్థాయిలో సంఘము అనేటువంటి వ్యవస్థను గౌరవించలేని వారు, సంఘాన్ని గూర్చి అబ్జర్వ్ చేయలేనటువంటి వారు, సంఘం అంటే ఏటో తెలియని వారు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అందుకే సత్యమును గ్రహించకుండా, పరిశీలన చేయకుండా ఏది పడితే అది సంఘమని నమ్మి దైవత్వానికి దూరంగా ఉంటూ దేవుని వాక్యాన్ని ఆలోచించకుండా నేర్చుకుంటున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అందుకే నేను ప్రశ్న రూపంలో ప్రసంగాన్ని చెబుతూ ఆ సంఘములో నీవేమై ఉంటివి అని చెప్పి, ఇప్పుడు మీతో నేనేం మాట్లాడుతున్నానంటే, అసలు ఆ సంఘం ఏంటి, ఆ సంఘం ఏంటి అనేటువంటిది మొదట తెలుసుకుంటే, ఆ సంఘములో ఎవరు ఎలా ప్రవర్తించారు అనేటువంటిది మనకు తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరికీ అర్థమవుతుందండి నా మాట? తెలుగులోనే ఉంది కదా, ఇంగ్లీష్ మాట్లాడట్లేదు కదా నేను? రైట్, చాలా సంతోషం. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆ సంఘములో నీవేమై ఉంటివి, అసలు ఆ సంఘం ఏమిటి అనే దాని మీద కొన్ని పాయింట్లు నేను మీతో మాట్లాడుతున్నాను. మొదటిగా, ఆ సంఘం ప్రవచనాల ద్వారా చెప్పబడిన సంఘం. ఆ సంఘం ఎలా చెప్పబడింది? ప్రవచనాల ద్వారా చెప్పబడింది. ఈరోజు ఒక సంఘాన్ని, వ్యవస్థను మనం చూసేటప్పుడు అది ఎలా ఉండాలంటే, వాక్యములో ఆ సంఘమును గురించి వ్రాయబడినది అయి ఉండాలి. ఆ సంఘాన్ని గురించి మనకు తెలియాలి. అప్పుడు ఆ సంఘం యొక్క డెప్త్ మనకు అర్థమవుతుంది, లేకపోతే స్ట్రెంగ్త్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆ సంఘం అంటున్నాం కదా, ఆ సంఘం ప్రవచనాల ద్వారా చెప్పబడినటువంటి సంఘం అయి ఉంది. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదివితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చదివితే, ఆ రాజుల కాలములలో అనగా వివరణిస్తున్నాను, అనగా మాదీయులు, బబులోనీయులు, పారసీకులు, గ్రీకులు, రోములు ప్రభుత్వాలు చేశారు గతంలో. వారు ప్రభుత్వాలు అయిపోయిన తర్వాత ఆ రాజుల కాలంలో దేవుడు, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అన్నాడు. ఒక రాజ్యమును స్థాపించును. రాజ్యము అనగానే మీకు అలా చాలా ప్రసంగాలు విన్నారు. రాజ్యం అనగానే మీకు ఏం తెలుసు? సంఘం అని తెలుసు. ఎలా చెప్పగలం మనం? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ప్రకారం, ఆయన అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసినారు. అంటే సంఘంలో ఉన్నవారు రాజ్యంలో ఉన్నారని, ఆ రాజ్యమే క్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకానికి వచ్చిందని మనకు తెలుసు. కనుక ఎప్పుడు ఏ సంఘం అయితే మనం నేర్చుకోవాలనుకుంటున్నామో, ఆ సంఘంలో మనం ఏమై ఉన్నామో తెలుసుకోవాలనుకుంటున్నామో, ఆ సంఘం ప్రవచనాల ద్వారా చెప్పబడిన సంఘం. ఒక సంఘమును దేవుడు స్థాపించును, దానికెన్నటికీ, దానియేలు గ్రంథంలో, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ సంఘం దాన్ని పొందిన వారికే గాక మరి ఎవరికి చెందదు అని వ్రాయబడి ఉంది. అంటే దేవుడు ఒక సంఘాన్ని ఈ భూమి మీద ప్రారంభింపచేయాలి అని అనుకున్నాడు. ఆ సంఘమును గూర్చి దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే నెబుకద్నెజరు యొక్క కాలములోనే, గమనించాలి, నెబుకద్నెజరు ఏలుబడి చేస్తున్న కాలంలోనే, అంటే అప్పటికి ఎవరు బబులోనీయులు
ఏం చేశారంటే కొనిపోయారు దేవుని ప్రజలు, యూదుల్ని. ఆ సమయంలోనే నెబుకద్నెజరు కాలంలోనే దేవుడు ఒక సూచన వాళ్ళకి సంఘాన్ని గురించి చూపించాడు. ఎలాగా అని అంటే, ఆ ప్రవచనంలో ఆ రాజుల కాలం అంటే బబులోనీలు, మాదీలు, పార్సీకులు, గ్రీకులు, రోములు అనేవారు ఏలబోతున్నారు. వారు అయిపోయిన తర్వాత పరలోకమందున్న దేవుడే స్వయంగా ఒక సంఘాన్ని లేక ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. అంటే దేవుడు స్థాపించబోయే సంఘానికి నాశనము కలగదని ప్రవచనాల ద్వారా ఆ సంఘాన్ని గురించి ముందు చెప్పాడు. ఇక రెండవ దానికి వెళ్దాం. రెండవది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్వయంగా చెప్పబడిన సంఘం. ఎవరి ద్వారా అండి? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. మొదట ఏం చూసాం? ఆ సంఘములో నీవేమై ఉంటివి అనే ప్రశ్నకు అసలు ఆ సంఘం ఏంటి అని అంటే, అది ప్రవచనాల ద్వారా చెప్పబడిన సంఘం. రెండు, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ముందుగా చెప్పబడిన సంఘం. ఆ సంఘం మనుషుడు చెప్పింది కాదు. ఈరోజు చాలామంది ఏమంటారంటే, నాకు నిద్రలో కళ్ళు వచ్చింది, కళ్ళలో దేవుడు ఏమన్నాడంటే రా పిలు అనే మాట చెప్పాడు కనుక సంఘం పేరు ఏంటంటే రా పిలు అన్నాడు ఒక ఆయన. అలా చెప్పలేదు. ఇక్కడ స్వయంగా ఏదైతే దేవుడు సంఘాన్ని ప్రారంభింపజేయాలనుకున్నాడో ఆ సంఘాన్ని గురించి క్రీస్తు ప్రభు వారి ద్వారా ముందుగా చెప్పాడు ఆయన. ఎలాగా అని మనం చూస్తే, మీ అందరికీ తెలిసిన వచనమే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో క్రీస్తు ద్వారా ముందుగా చెప్పబడిన సంఘాన్ని గురించి రాయబడి ఉంది. ఏమిటట? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద, గట్టిగా చెప్పాలి, నా సంఘమును కట్టుదును. అంటే ఇప్పుడు ఎవరు కడతారు సంఘాన్ని? సంఘాన్ని ఎవరు కడతారు? అమ్మ గట్టిగా చెప్పాలి. సంఘాన్ని ఎవరు కడతారు తల్లి? పురుషులు చెప్పండి, సంఘాన్ని ఎవరు కడతారు? యేసుక్రీస్తు ప్రభు వారే కడతారని చెప్పారు. అంతేగాని ఎవరు కట్టరో? చాలామంది ఏమంటారంటే సంఘాన్ని ఎవరు కట్టారంటారు? అదే పేతురు కట్టాడంటారు. పేతురుతో చెప్పాడు కదా, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును అన్నాడు. కనుక ఇప్పుడు పేతురు గారు ఏం కట్టాడు అనుకుంటారు చాలామంది? సంఘాన్ని కట్టాడు. కాదు, పేతురు కట్టలేదు. కట్టింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కట్టుదును అండర్లైన్ చేసుకోండి. కట్టుదువా కట్టుదునా? కట్టుదును అంటే అర్థం ఏంటంటే నేనే స్వయంగా సంఘాన్ని కడతాను అని చెప్పి, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని చెప్పాడు. అంటే సంఘాన్ని గూర్చి, సంఘాన్ని కడతానని చెప్పి స్వయంగా యేసు ప్రభు వారే చెప్పినటువంటి మాట మనం చూస్తున్నాం. మొదట ఏం చూసాం? ప్రవచనాల ద్వారా చెప్పబడిన సంఘం. రెండోది ఏం చూస్తున్నాం? స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే చెప్పబడిన సంఘాన్ని చూస్తున్నాం. మూడవదిగా ఏం చూస్తున్నామంటే అపోస్తులుల ద్వారా, పేతురు ద్వారా విస్తరింపబడిన సంఘం. అపోస్తులుల ద్వారా లేక పేతురు ద్వారా విస్తరింపబడిన సంఘం. అండర్లైన్ చేసుకోవాలని నేను చెప్పే పదాన్ని, విస్తరింపజేసిన సంఘం. పేతురు ద్వారా ప్రారంభింపబడిన సంఘం కాదు. చాలాసార్లు చాలామంది ప్రార్థన చేసేటప్పుడు తెలియక ఏమంటా ఉంటారంటే మా సంఘాన్ని దీవించిన ఆయన అంటారు, మా సంఘాన్ని దీవించిన ఆయన అంటారు. తెలియక మా సంఘము నీ సంఘము ఎవరి సంఘము కాదు. ఇది ఎవరి సంఘం? క్రీస్తుది అనేది మనం చూడబోతున్నాం. అయితే ఇది నీది కాదు. ఎవరైతే దాన్ని కట్టారో ఆయనదే. ఆయనే దీన్ని ప్రారంభింపజేశాడు, ఆయనే కడతాను అన్నాడు. కనుక అది మనుషుల చేతుల్లో ఉండేది కాదు అనేటువంటి సంగతి అర్థమవుతుంది. మానవ సంఘాలు, ఉదాహరణకి బాబు నిద్ర వస్తే పడుకోండి, లేకపోతే నోటి మీద వేయండి. రెండు ఆప్షన్స్. మీ ఊరు వచ్చి అలాగ అంటున్నాను అనుకోకండి. నిద్ర వస్తే పడుకోండి, లేకపోతే నోటి మీద వేలేయండి. రెండే ఆప్షన్స్ మీకు, ఇంకేం మాట్లాడడానికి అవకాశం లేదు. విషయం ఏమిటి అని అంటే నా సంఘమును కట్టుదును అన్నాడు ఆయన. అంటే సంఘాన్ని స్వయంగా ఆయనే కడతానని చెప్పాడు.
అందుకే మూడో ఆప్షన్ ఏం చూస్తున్నాం మనం, ఆ సంఘాన్ని అపోస్తులు పేతురు ద్వారా మొదటి సంఘంలో విస్తరింపజేసిన సంఘం అని మనం చూస్తున్నాం. మనకు అపోస్తుల కార్యం మనందరికీ తెలుసు, 2వ అధ్యాయం 41వ వచనంలోకి వచ్చేటప్పటికి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలోకి వచ్చేటప్పటికి, కాబట్టి అతని వాక్యం, ఎవరి వాక్యం? అతడంటే ఎవరో? పేతురు మాట్లాడాడు. 12 మంది ఉన్న 11 మంది పక్కన ఉంటుండగా ఒకే ఒక్క వ్యక్తి మాట్లాడాడు 12 మంది పక్షంలో. ఎవరైనా? పేతురు గారు మాట్లాడిన ప్రసంగం. ఆ ప్రసంగాన్ని బట్టి, కాబట్టి పేతురు మా వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది, 3,000 మంది అండర్లైన్ చేసుకోవాలి, 3,000 మంది చేర్చబడిరా, లేకపోతే స్థాపించబడిరా, ప్రారంభించబడిరా? చేర్చబడిరి అని అంటే ఆల్రెడీ సంఘం అప్పటికే ఏమై ఉంది? ప్రారంభించబడి ఉంది. అది ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారానే. వాళ్ళు ఎవరు అని అంటే అపోస్తులు ద్వారా ఆటోమేటిక్గా అప్పటికి సంఘం ఏర్పడింది. అపోస్తుల గారు 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, పరిశుద్ధాత్మను వారు పొందిన వెంటనే, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో వాళ్ళు సంపూర్ణులయ్యారు కనుక, సంఘముగా కట్టబడ్డారు కనుక, అందువలనే ఈ 3,000 మంది ఈ అపోస్తులతో ఏం చేయబడ్డారు? చెప్పాలి అందరూ, చేర్చబడడానికి ఉండడానికి తేడా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాను, ఇక్కడ మీరు కొంతమందికి ఒక 50 మంది కూర్చున్నారు అనుకుందాం, 50 మంది వెనకాల వచ్చారు అనుకుందాం. ఇప్పుడు 50 మంది కూర్చోగా 50 మంది వచ్చి ఈ 50 మందిని కలిచారనుకో, వీళ్ళు చేర్చబడ్డారా లేదా? చెప్పాలి గట్టిగా, చేర్చబడ్డారు. అదే 50 మంది ఇక్కడ లేరనుకో, ఆ వచ్చిన వాళ్ళు చేర్చబడలేదు, వాళ్ళే మెయిన్ అయ్యారు. చేర్చబడడం అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ అక్కడ కొంత జనం ఉన్నారని అర్థం. అక్కడ క్రీస్తు ద్వారా అపోస్తులు సంఘముగా ఏర్పడ్డారు. ఆ ఏర్పడినటువంటి వారిలో 3,000 మంది అపోస్తులుడైన పేతురు గారి ప్రసంగాన్ని విని బాప్తిస్మం పొంది ఎన్ని వేల మంది చేర్చబడ్డారో? 3,000 మంది చేర్చబడ్డారు. ఆ చేర్చేది కూడా ఎవరట? ప్రభువైన యేసుక్రీస్తు వారే. అది మనం ఎలా చెప్పగలం? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో 47వ వచనాన్ని ఒక్కసారి చదవండి. 47వ వచనం ఏమనుంది? నిష్కపటమైన ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు అమ్మమ్మ సరిగ్గా చదవండిరా, అమ్మమ్మ కొంచెం సరిగ్గా చదవండిరా. ప్రభు రక్షణ కాదు, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చెప్పాలి. ఎవరు చేరుస్తున్నారు? ప్రభువే చేరుస్తున్నాడంట. అంటే సంఘములో చేర్చేది ఎవరు? ఇప్పుడు ప్రభువే. అంటే ఎవరైనా క్రీస్తే. ఎవరైతే సంఘాన్ని కడతాను అన్నారో, సంఘం గురించి ప్రవచనాలు, ఏ సంఘాన్ని గురించి అయితే ప్రవచనాలు ఉన్నాయో, పేతురు గారి ద్వారా వాక్యమును అంగీకరించిన వారు చేర్చబడ్డారో, ఆ సంఘములో ఎవరు చేరుస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారే చేరుస్తున్నారు. ఇక్కడ వరకు మనం 3 పాయింట్లు విన్నాం. 4వ పాయింట్, ఆ సంఘం ఏమై ఉంది అని అంటే స్వరక్తముతో, క్రీస్తు స్వరక్తముతో కొనబడింది అన్నాడు. అపోస్తుల కార్యములో 20వ అధ్యాయం 28వ వచనం కంటత వాక్యం. మనకి మీకు ఇంకా చెప్పక్కర్లేదు, కంటత వాక్యం ఏంటది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. అంటే సంఘాన్ని దేనితో కొన్నాడైనా? స్వరక్తమిచ్చి. అందుకే పౌలు అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. సంఘం ఏం పెట్టి కొనబడిన వారట? విలువ పెట్టి. ఎందుకు విలువ పెట్టి కొనబడిన వారు అని అంటే, ఈ విలువ ఎందుకు విలువైంది అని అంటే, ఎవరైనా ఏదైనా కొన్నారంటే మనీతో కొంటారు. ఉదాహరణకు ఆఖరికి మనం పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ గ్రంథం చదువుతున్నాం. ఈ గ్రంథాన్ని కూడా మనం దేంతో కొంటున్నాం? డబ్బులతో కొంటున్నాం. గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. దేంతో కొంటున్నాం? డబ్బు పెట్టే కొంటున్నాం. డబ్బు పెట్టకుండా వస్తుందా? పిల్లలు చదివే బుక్స్ ఉన్నాయి, దేంతో కొంటున్నారు?
వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు మీరు, వెరీ గుడ్. పెన్ ఉంది, దేంతో కొంటున్నారు? డబ్బుతో కొంటున్నారు. ప్రతిదీ డబ్బుతోనే కొంటున్నారు. కానీ సంఘం అలా కొనబడలేదు. సంఘం అలా కొనబడలేదు, స్వరక్తమిచ్చి కొనబడింది. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరైనా ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతారు, కానీ రక్తం ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. పైగా 250 ml ఇచ్చి మన బిల్డప్ ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి మా అమ్మకి అలా రక్తం ఇచ్చానని చెప్పి ఇలా వాలిపోయినట్టు అయిపోతాం. ఆ వాలిపోయిన ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎంత ఇచ్చావు నువ్వు అని అంటే 1/2 లీటరు, దాంట్లో అన్నీ కలిపితే ఎన్ని లీటర్, ఎంత అయింది? 1/2 లీటర్ అయింది. 1/2 లీటర్ నీ రక్తం కాదు, అందులో తీసింది ఎంత? 1/2 లీటరే. మెడికల్ చేసిన అందరికీ తెలుసు అది. కేవలం 250 ml తీస్తే 250 mlకి ఇంకో 250 వేస్తే అది ఎంత అయింది? 500 అయింది. 500 ప్యాకెట్ తీసేటప్పుడు ఆ ప్యాకెట్ చూసి మనం ఏం ఫీలింగ్ చేస్తాం? ఇదంతా నా రక్తమే అనుకుంటాం. మళ్ళీ దానికి వెంటనే మళ్ళీ జ్యూస్ ఇచ్చేయాలా, యాపిల్స్ పెట్టేయాలా, ఏదో ఒకటి ఫ్రూట్స్ పెట్టేయాలా, మళ్ళీ ఇంటికి వచ్చాక రెస్ట్ ఇచ్చేయాలా, 3 నెలల దాకా మళ్ళీ ఆ రక్తం వచ్చేదాకా ఏమంటారు? రక్తం ఇచ్చానమ్మా పని చేయలేను, రక్తం ఇచ్చానమ్మా కష్టపడలేను అంటాం మనం. ఎంతకే? 1/2 లీటర్కే. 1/2 లీటర్కే. అది కూడా మళ్ళీ 3 నెలల దాకా ఇవ్వం. కానీ క్రీస్తు ఒక్క రక్తపు పొట్టు కూడా లేకుండా తన శరీరములో ఉన్న రక్తం అంతా ఇచ్చేసాడు. దేని కొరకు అంటే సంఘము కొరకు. గమనించాలి, ఈరోజు చాలామందికి సంఘములో విలువ తెలియట్లేదు. నేను ఎలా వచ్చాను, ఏమయ్యాను? కేవలం బాప్తిసం అంటే అక్కడ నీటి దగ్గరికి వచ్చేసి బాప్తిసం తీసేసుకుని నువ్వు సభ్యుడు అయిపోయావు అనుకుంటున్నావు, కానీ నువ్వు విలువ పెట్టి కొనబడినవాడు. ఎందుకు అంటే క్రీస్తు స్వరక్తముతో కొనబడినవాడు. చాలా జాగ్రత్త, నిన్ను రక్తముతో కొన్నాడు. ఎవరో? క్రీస్తు తన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. తన రక్తం పెట్టి నిన్ను సంపాదించాడు. తన రక్తముతో, విలువైనటువంటి రక్తముతో నిన్ను సంపాదించి సంఘ సభ్యుడిని చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి 4వ పాయింట్ ఏం నేర్చుకున్నామంటే, ఆ సంఘం, ఏ సంఘముని మనం మాదిరిగా తీసుకోబోతున్నామో ఆ సంఘం స్వరక్తముతో కొనబడిన సంఘమైంది. ఇప్పుడు ఇంతకీ ఇన్ని మాటలు చెప్పుకున్నాం, ఇంతకీ ఆ సంఘం ఏంటేటి? బైబిల్ ఏం చెప్పిందేటి? ప్రవచనాల్లో ఉన్న సంఘం, క్రీస్తు ద్వారా చెప్పిన సంఘం, అపోస్తుల ద్వారా, పేతురు ద్వారా విస్తరించిన సంఘం, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. రోమాపత్రిక 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమిటది? పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చెప్పుడు, అక్కడ వరకు బాగానే ఉంటుంది. క్రీస్తు సంఘములన్నీయు అంటే బైబిల్లో ఏ సంఘాలు ఉన్నాయి? క్రీస్తు సంఘమే ఉంది. ఎక్కడున్నా ఏముండాలి? ఇప్పుడు ఆ సంఘం అన్నకాడు ఇప్పుడు ఏ సంఘం పెట్టుకోవాలి? మీరు గట్టిగా చెప్పాలి. ఇప్పుడు దీనికోసం మనం అంతా చెప్పుకున్నాం. ప్రవచనాల్లో ఉన్న సంఘం, రెండోది క్రీస్తు ప్రభు చెప్పిన సంఘం, మూడోది అపోస్తులు పేతురు చెప్పిన సంఘం, నాలుగోది క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘం ఏంటట? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఏంటంటే క్రీస్తు సంఘం. ఎవరు డబ్బు పెట్టుకుంటే, ఎవరు దానికోసం పారితోషికం చెల్లిస్తే అది వారిదే అవుతుంది. ఇప్పుడు మనం ఒక పొలాన్ని కొంటాం, పొలాన్ని కొన్నప్పుడు డబ్బు పెడతాం. ఆ డబ్బు ఎవరు పెడితే వారిదే ఆ ప్రాపర్టీ అవుతుంది. ప్రాపర్టీ మీద ఇంకొకరికి అధికారం లేదు. ఇంకొక వ్యక్తి వచ్చి ఆ ప్రాపర్టీ నాదని చెప్పలేడు. ఎందుకు అని అంటే ఆ వ్యక్తికి ఆ ప్రాపర్టీ మీద అధికారం లేదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సంఘ వ్యవస్థను సొంతంగా మార్చేసుకుంటున్నారండి అమ్మా. సొంత నిర్ణయాలు చేసేసుకుంటున్నారు. ఎవరికి వారు ఏమంటారంటే వారి నోటుకు వచ్చిన ఒక సంఘాన్ని పెట్టేసి ఆ సంఘం దేవునిది అన్నట్లుగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే దయచేసి మరీ 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 చెప్తున్నాను, ఆ సంఘం ప్రవచనాల్లో చెప్పబడిన సంఘం అయి ఉండాలి. ఆ సంఘం క్రీస్తే చెప్పిన సంఘం అయి ఉండాలి. ఆ సంఘం అపోస్తులు, పేతురు, మరి పౌలు ఇలాంటి వారి ద్వారా విస్తరింపజేయబడిన సంఘం అయి ఉండాలి. నాలుగవది అది క్రీస్తు స్వరక్తముతో కొనబడింది అయి ఉండాలి. ఐదవది అది ఏ పేరు కలిగినదై ఉండాలి? క్రీస్తు పేరునే కలిగినదై ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అంటున్నాను, ఆ సంఘములో నీవేమై ఉంటివి అనే కాడ ఇప్పుడు ఏం పెట్టుకోవాలి?
క్రీస్తు సంఘములో నువ్వేమై ఉంటివి? ఇది ప్రశ్న. నువ్వేమై ఉన్నావు? అసలు క్రీస్తు సంఘంలో నువ్వేమై ఉన్నావు? చాలామంది 30 సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి వచ్చేవారు ఉన్నారు. అయ్యగారు, తండ్రి గారు, తల్లి గారు ఇక్కడ సేవ చేశారు, గొప్ప పరిచర్య చేశారు. ఇందాకే నాకు ఎప్పుడు ఇంతకాలం నుంచి మాట్లాడతాం కానీ ఎప్పుడు ఎంతమంది పిల్లలని అడగలేదు, మా తల్లిదండ్రుల కోసం అడగలేదు, నేను ఏమీ అడగలేదు. చాలా సంవత్సరాల నుంచి అనుభవారు. కానీ ఈరోజు భోంచేసే టయాలన్నీ వివరాలు అడిగేశాను. ఆ టయాలు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నానంటే అయ్యగారు ఈ మన పిఏ రావు గారి కంటే ముందుగా వారి తండ్రి గారు, తల్లి గారు ఇక్కడ గొప్ప అద్భుతమైన సేవ చేశారు అని. ఇందాక ఎవరో ప్రార్థన చేస్తుంటే పిలిస్తే చిన్నయ్య గారు టైం ఇచ్చారంటున్నారు. చిన్నయ్య గారు అంటే ఇంక పెద్ద అయ్య గారు ఎవరు ఉన్నారు అనుకున్నాను నేను. ఇంతకీ అప్పుడు ఎవరు అనమాట? ఇప్పుడు పెద్ద అయ్య గారు అంటే వారి దృష్టిలో అయ్యగారి యొక్క తండ్రి గారు. వారు చేశారు, వారి తర్వాత వీరు చేశారు, వీరి తర్వాత ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? వారి కుమారులు కూడా చేస్తున్నారు. అంటే 3వ తరం జనరేషన్ జరుగుతుంది. నేను కూడా 2వ తరం జనరేషనే. మా నాన్నగారు క్రీస్తు సంఘ సువార్థికులు. మా నాన్నగారు 1968లో క్రీస్తు ప్రభు సంఘంలో ప్రారంభించిన పని చేశాడు ఆయన. నేను 1992లో సేవకు వచ్చాను. 91 నుండి 93 వరకు బైబిల్ ట్రైనింగ్ పొందాను. 92లో నేను సేవకు వచ్చాను. ఇప్పుడు నాకు 3 కుమారులు. నా 3 కుమారులు సేవ చేస్తున్నారు. నా 3 కుమారులు, నాకు మనవడు కూడా ఉన్నాడు. దేవుని కృపను బట్టి పెద్దబాబుకి వివాహం చేసాం, మనవడు పుట్టాడు. దేవుని యొక్క చిత్తములో సేవలో ఉన్నా. మొన్న ఎవరో ఒక ఆయన వచ్చి అంటున్నారు, బాబు ఈయన ఏం చేస్తారని అన్నాడు. ఆయన సేవకుడే అన్నాను నేను. 4వ తరం వచ్చినా పర్వాలేదు, సేవకుడే. ఎవరైనా దేవుని పరిచర్య చేయాలి అని చెప్పాను. ఎందుకు అని ఆలోచన చేస్తే ఇది దైవికముగా కలిగిన సంఘము గనుక. ఈ సంఘములో నేనేమై ఉంటిని అంటే ఇన్ని సంవత్సరాలు తండ్రి గారు సేవలో, పిఏ రావు గారి సేవలో, వారి కుమారుని సేవలో వాడబడుతున్నటువంటి స్థానిక సంఘం, క్రీస్తు యొక్క సంఘం ఏమై ఉన్నారో? నువ్వేమై ఉంటివి? ప్రశ్న. ఈ రాత్రి నువ్వేమై ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? అందులో బైబిల్ నుండి మనం చాలామందిని చూస్తే అనుభవజ్ఞులు ఉన్నారు. మొదటిగా మనం ఎవరిని చూడవచ్చు అంటే 1వ శతాబ్దము నుండి క్రీస్తు యొక్క సంఘములో చాలామంది వారి వారి పాత్రలను కలిగిన వారై ఉన్నారు. రకరకాల పాత్రలు వారు ధరించిన వారై ఉన్నారు. ప్రతి ఒక్క పాత్ర పనికే వాడబడుతుంది. ఒక ఇంటిలో ఎన్నో రకాల పాత్రలు ఉంటాయి. అన్ని పాత్రలు దేనికి వాడబడతాయి అంటే ఇంటి కొరకే వాడబడతాయి. కొన్ని బంగారం అయి ఉండొచ్చు, కొన్ని వెండివై ఉండొచ్చు, కొన్ని ఇత్తడివై ఉండొచ్చు, కొన్ని మట్టివై ఉండొచ్చు, కొన్ని సామాన్యమైనవై ఉండొచ్చు. ఏదైనా అవసరం. ఒక్కొక్కసారి అంత కర్రీ రెడీగా ఉంటుంది, ప్లేట్ నిండా భోజనం ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ చిన్న స్పూన్ లేకపోతే ఆ కర్రీ ప్లేట్లోకి రావడం కష్టమవుతుంది. అప్పుడు ఆ సమయంలో ఆ పాత్ర ఏదై ఉంటుందంటే ఆ స్పూనే ఒక పెద్ద పాత్ర వహిస్తుంది అనమాట. స్త్రీలందరూ నా ఇంకెలా చూడకండి, సీరియస్గా చూడకండి, అర్థమవుతుంది కదా మీకు. మీ వంటలో ఎంత గొప్ప వంట చేసినా కూరగిన్నెతో కూర తీసినప్పుడు అది ప్లేట్లో వేయాలంటే అక్కడ ఏది అవసరం? మీకు స్పూన్ అవసరం. స్పూన్ ఎంత ఉంటుంది? ఇటు చిన్నగా ఉంటుంది. కానీ ఆ సమయంలో ఆ పాత్ర చాలా గొప్పది. కనుక క్రీస్తు యొక్క సంఘములో నువ్వేమై ఉంటివి, ఆ సంఘములో నువ్వేమై ఉంటివి అనేటువంటి ఈ యొక్క ప్రశ్నను వేసుకుని ముందుకు వెళ్తున్నాం. కనుక ఆ సంఘములో అపోస్తులు స్తంభములుగా పనిచేశారు అని బైబిల్ మనకు చెప్పబడుతుంది. ఎలాంటి వాళ్ళట? స్తంభములుగా పనిచేశారంట. ఒక బిల్డింగ్ నిలబడాలంటే ఏమి ఉండాలి? స్తంభాలు ఉంటాయి. క్రీస్తు ప్రభు సంఘం నిలబడడానికి వారు ఏం చేశారు? స్తంభాలుగా పనిచేశారు. పౌలు గారే అద్భుతమైన మాట మాట్లాడతాడు. ఒకసారి గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తులైన పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేప, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని అన్నాడు. వారు ఎలా పనిచేశారట అపోస్తులు? స్తంభములుగా. అంటే ఒక బిల్డింగ్ నిలబడాలంటే ఏం అవసరం? స్తంభాలు అవసరం. ఆనాడు అపోస్తులు చేసిన పరిచర్య, అపోస్తులు చేసినటువంటి బోధనా విధానం
అనేక మందిని నిలబెట్టింది, దృఢపరిచింది, బలపరిచింది. వారు సేవే ఈనాడు మాదిరికరమైంది. అంటే వాళ్ళు స్తంభాలుగా పనిచేశారు. ఒక స్తంభం ఎంత బలంగా పనిచేస్తుందో అపోస్తలులు క్రీస్తు కొరకు స్తంభాలుగా పనిచేశారు. ఇప్పుడు వాళ్ళని మనం ఎంచుకోగలిగినట్లయితే, అపోస్తలులను మనం పోల్చుకోగలిగినట్లయితే, అపోస్తలుని కానీ మనం ఆలోచన చేయగలిగినట్లయితే వారు ఎలాంటి వారిగా ఉన్నారు అని అంటే, క్రీస్తు ప్రభువు కొరకు ఎలా పనిచేశారు? వాళ్ళు స్తంభాలుగా పనిచేశారు. స్తంభాలు లేకపోతే ఏ బిల్డింగ్ ఉండదో. అందుకే వారు ప్రారంభం ఎక్కడ ప్రారంభించారు అని అంటే యెరూషలేములో ప్రారంభించారు. అపోస్తలులు యెరూషలేములో ప్రారంభించి యెరూషలేము నుండి యోదయ అంతటా వ్యాప్తి చెందడానికి ప్రయత్నం చేశారు. యోదయ అంతటా వ్యాప్తి చెంది సమరయకి వెళ్ళింది. సమరయ నుండి గలిలయకి వెళ్ళింది. గలిలయ నుండి భూదిగాంతాల వరకు స్తంభాలుగా పనిచేశారు. ఆఖరికి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, తోమా గారు మొదటి శతాబ్దంలో భారతదేశానికి వచ్చి ఆయన పాత్రను ఆయన వహించాడు. ఎక్కడికి వచ్చి? భారతదేశానికి వచ్చి. ఏ శతాబ్దంలో? మొదటి శతాబ్దంలో. ఎవరైనా? యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు. అందరూ నమ్మారు, కానీ ఆయన తిరిగి లేచాడంటే 2 times చూడక ఆయన నమ్మలేదు. ఎవరో? తోమా. అటువంటి తోమా క్రీస్తు ప్రభు కొరకు స్తంభంగా పనిచేశాడు. భారతదేశంలో సువార్త వ్యాప్తి చెందిందంటే చాలామంది తెలియని వాళ్ళు ఏమంటారంటే, ఆ బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు, ఆ తెల్లదొరలు తెచ్చారు, ఇంకొకరు ఎవరో తెచ్చారంటారు. వాళ్ళకి వాక్యం తెలియక, సంగతి తెలియక, స్టోరీ తెలియక, గ్రంథాన్ని వారు పఠించక. గ్రంథాన్ని పఠిస్తే మిషనరీస్ తేలేదో, లేకపోతే ఎవరో ఆ బ్రిటిష్ వారు తేలేదు భారతదేశానికి సేవ పరిచర్యను. తీసుకొచ్చింది ఎవరు అని అంటే తోమా గారు తీసుకొచ్చారు. కేరళ రాష్ట్రంలోను అలాగే తమిళనాడులోను ఆయన చేసినటువంటి పరిచర్య చాలా గొప్పది. కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి, ఎన్నో ప్రాంతాల్లోకి వెళ్ళి, వాడ మీద ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చి ఆయన క్రీస్తు కొరకు ఒక స్తంభముగా నిలబడ్డాడు. అలాంటి స్తంభాలు ప్రభు కొరకు అపోస్తులు అందరూ పనిచేశారు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు స్తంభాలు అన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క సంఘాల్లో వారి పాత్ర ఏంటి? స్తంభాలుగా నిలబడ్డారు. ఆ స్తంభాలు గట్టుకుంటే ఆ పైన వేయబడే స్లాపు సులువుగా అవుతుంది. దేనికైనా అంతే. ఇప్పుడంటే ఈ బిల్డింగ్స్ వచ్చినాయి. పూర్వం ఏముండేవి? తాటేక్ షెడ్లు ఉండి. ఒకప్పుడు తాటేక్ షెడ్లకు కూడా ఏముండేయండి అమ్మ? అందరూ చెప్పాలి. కింద ఏముండి? తాడి చెట్టో కొబ్బరి చెట్టో కొట్టేసి దాన్ని ఏం చేసేవారు? దాన్ని ఏమంటే దాన్ని ఎవరు ఏమంటారు? అట్లా రాట్లు. ఆ రాట్లు వేసి ఆ మూల రాట అనేవారు, మధ్య రాట అనేవారు, చివరి రాట్లని వేసి వాటి మీద మళ్ళీ అడ్డకమ్మి వేసి దాన్ని పెట్టారు. ఇప్పుడు ఆ పాక నిలబడిందంటే దేనివలన? ఆ స్తంభాల వలన. ఆ పెంకిటి చెట్టు నిలబడిందంటే దేనివలన? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు క్రీస్తు సంఘం ఎంత అభివృద్ధి చెందిందంటే ఎవరి వలన? క్రీస్తు సంఘం ఎంత అభివృద్ధి చెందిందంటే ఎవరి వలన? గట్టిగా చెప్పాలి. అపోస్తులుల వలన. అపోస్తులు లేకపోతే సరిహద్దులు దాటి సువార్త రావడానికి వీలు కలిగేది కాదు. అందుకే వారిని బెదిరించినా, అనేక తంటాలు పెట్టినా వాళ్ళు ఏమన్నారో తెలుసా? మొదటి శతాబ్దంలో మీరు అపోస్తుల కార్యం చదువుకుంటే ప్రతి చోట వాళ్ళు ఇచ్చిన స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేము, మానలేము అని చెప్పారు. నువ్వు ఎంత నాయకుడు అయితే ఉండొచ్చు, ఎంత అధికారి అయితే ఉండొచ్చు, ఎంత గొప్పోడు అయితే అయి ఉండొచ్చు, మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేము. మనమైతే కన్న వాటిని, విన్న వాటిని వెంటనే ఎక్కడికి వెళ్ళి మర్చిపోతాం? గట్టిగా చెప్పాలి. ఈరోజు ఏం చెప్పారమ్మా వాక్యం అంటే, బాగా చెప్పారు బ్రదర్ అంటున్నాడు ఒక ఆయన. ఏం చెప్పారు బ్రదర్ అంటే, బాగా చెప్పారండి అన్నాడు. ఏం చెప్పారు? బాగా చెప్పారండి అన్నాడు. ఏం చెప్పారు? చెప్పడం. ఎందుకంటే ఆ అంశం ఏంటో తెలీదు. బాగా చెప్పారంటే కుదరదు. ఏం చెప్పారు వివరం తెలియాలి. నువ్వు ఇంటికి వెళ్ళి అవసరమైతే నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి కూడా చెప్పగలిగే సామర్థ్యం ఉండాలి. అందుకే మనం ఆలోచన చేస్తే మనం ఎక్కడ రాసుకోవాలి? అసలు నోట్సుల మీద కాదు, హృదయం అనే పలక మీద రాసుకోవాలి. హృదయం అనే పలక మీద రాసుకున్నాం అనుకోండి, ప్రతి వాడ గుర్తుంటుంది. ఈ రోజున
మరి పిఏ రావు గారు కానీ మేము కానీ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలుగుతున్నామంటే ఎప్పుడో ట్రైనింగ్ అయ్యాం. నేనైతే ట్రైనింగ్ అప్పుడు 93లోకి కంప్లీట్ అయింది నాకు ట్రైనింగ్. ఇప్పటికి ఎంత అవుతుందండి? దగ్గర 32 సంవత్సరాలు అవుతుంది. 32 సంవత్సరాల క్రితం తర్పీదు అయింది కూడా ఇప్పటికీ ఇలాగున ఉంది. 33 సంవత్సరాల నుంచి సేవా పరిచర్య ఉంది అని అంటే అప్పుడు నేర్చుకున్నవి హృదయం మీద రాసుకున్నాం గనక, అప్పుడు నేర్చుకున్నవి హృదయంలో ఉన్నాయి గనక వాటినే అనేక మందికి పంచడానికి అవకాశమైంది. ప్రియమైన వాళ్ళారా, అపోస్తులు క్రీస్తు యొక్క సంఘములో ఏమై ఉన్నారంటే స్తంభాలుగా పనిచేశారు. ఒక పాయింట్ నేర్చుకున్నాం మనం. ఇక రెండవ పాయింట్ ఏమిటి అని మనం చూస్తే, అపోస్తులుడైన పౌలు ఆయన ఎలా పనిచేశాడు సంఘం కొరకు అని అంటే ఆయన మాటల్లో విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. అంటే ఈ పత్రిక రాసేటప్పటికి ఈయనకి ఏమున్నాయి? గట్టిగా చెప్పాలి. ఈ పత్రిక రాసేటప్పటికి ఏమై ఉన్నాయి? శ్రమలు ఉన్నాయి. అందుకే ఏమన్నాడు ఆయన? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలను యందు సంతోషించుచు. ఆయన ఏమి ఈ పత్రిక రాసేటప్పటికి సంతోషంగా లేడు, కానీ శ్రమల్లో ఉన్నాడు. కానీ శ్రమల్లో ఏ ఫీలింగ్తో రాస్తున్నాడు తెలుసా? సంతోషంతో రాస్తున్నాడు. ఎందుకు సంతోషిస్తున్నాడు అంటే, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. మళ్ళీ అండర్లైన్ చేసుకోవాలండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు అంటున్నాడు. అంటే సంఘము అనే శరీరం కొరకు ఎవరు పాటలు పడ్డారో? క్రీస్తు పడ్డాడు. క్రీస్తు పడగా ఏదైనా మిగిలిపోయిందంటే అది నా శరీరం అందు నేను పడుతున్నాను. అంటే ఇప్పుడు పౌలు ఆ సంఘములో ఏమై ఉన్నాడు? సంఘము కొరకు శ్రమలను అనుభవించుచున్నవాడై ఉన్నాడు. మన వాళ్ళందరూ కూడా చాలామంది అప్పుడప్పుడు చిన్న చిన్న పాంప్లెట్లు చదువుతూ ఉంటారు. మా రామచంద్రపురంలో పాంప్లెట్ వచ్చింది ఒకసారి, రండి వినండి ఆస్తి పరులు కండి అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, రండి వినండి పొలాన్ని పొందండి అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, రండి వినండి ఉద్యోగమును పొందండి అన్నాడు. అంటే దేని కొరకు? ఇప్పుడు ఉద్యోగం కొరకు, పొలం కొరకు, వ్యాపారం కొరకు. అందుకే మన ప్రార్థన కూడా ప్రార్థన చేయమంటే చాలు మనం కూడా, ప్రభువా మా ఆయన్ని దీవించే, మా ఆవిడని దీవించే, మా బిడ్డలు దీవించే, మా కొడుకుని దీవించే, మా కోడలు దీవించే అంటాం. కానీ ప్రభువా ఆత్మీయంగా నడిపించుతండ్రి, పరలోకానికి నడిపించుతండ్రి, నీ సేవలో బలంగా నడిపించుతండ్రి, నీ సేవ కొరకు పాటుపడే అవకాశం ఇతండ్రి, నీ సువార్తలో పాలిభాగస్తులయ్యే అవకాశం ఇతండ్రి, సువార్త కొరకు వ్యాప్తండి. లిస్టు రాయమని ఇంత లిస్ట్ చెప్తాం మనం. ఆ లిస్టులో ఎక్కడ కూడా ఏముండదు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైతే ఇలాగేలాగానండి, అర్థమైపోతే ఇలా చూడండి. అంటే ఎంతసేపు ఎవరి కోసం చెప్తాం? నీదే. అందులో ఏముండదో, దేవుని పని ఉండదు. ఇప్పుడు పౌలు ఆయన పడిన పాటలు ఎవరి కొరకు పడ్డాడు? సంఘం కొరకు పడ్డాడు. పైగా ఏమన్నాడు? క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా శరీరమందు నా వంతు కృషి చేస్తున్నాను. అంటే ప్రతి దెబ్బను తింటున్నప్పుడు, అందుకే పౌలు అంటాడు, ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఎన్ని మార్లు చెప్పాలి? ఎన్ని మార్లు అండి? ఏమండి మాట్లాడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడే మాట అది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో పౌలు మాట్లాడుతున్న మాట మనం చదువుతున్నాం. ఆ మాటను మనం చదివితే ఎంత గంభీరమైనటువంటి మాటో తెలుసా? ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం వెళ్దాం. ఆయన శరీరములో ఎన్ని పాట్లు పడ్డాడో ప్రభు కొరకు, ఎంతగా ప్రయాసపడ్డాడు అని మనం పరిశీలన చేస్తే ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా విలువైనటువంటి మాటలుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, నేను ఆనందించుదును సంతోషించుదును అని చెప్పినటువంటి ఆయన 3వ అధ్యాయములో చాలా విషయాల్ని జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన అంటే, నేను సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాను,
ఉన్నతమైనటువంటి పిలుపునందు నేను ఏమవుతున్నాను, పరిగెత్తుతున్నాను అని అంటాడు. కనుక ఆయన క్రీస్తు కొరకు అనేకమైనటువంటి పాట్లు, ఎన్ని పాట్లు పడ్డాడు అని మనం ఆలోచన చేస్తే శరీర సంబంధమైనటువంటి స్థితులలో ఆయన ఎంతగా మరి తనను తాను ఆలోచన చేశాడు అనే ఆలోచన మనం చూడగలిగినట్లయితే 3వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం అండి, అందరూ మనం చదివినట్లయితే చూడండి, ఇక్కడ 17వ వచనంలో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అన్నాడు. ఎందుకు ఆయన మాదిరిగా తను తాను చూపించుకుంటున్నాడు అని అంటే, ఆయన ఆల్రెడీ చెప్పాడు ఏమనంటే, నేను మంచి శిక్షణ పొందిన ప్రభు కొరకు నేను ఏం పొందాను, శ్రమలను పొందాను, హింసించబడ్డాను, నలగగొట్టబడ్డాను. కనుక పౌలు గారు కొరింథీ పత్రికలో మాట్లాడుతూ అంటాడు, చక్కని మాటలు చెప్పాడు. ఏమని అంటే, ప్రయాణాలు చేశాను, జాగరాలు చేశాను, ఎన్నో ఉపవాసాలు ఉన్నాను, ఎన్నో విషయాలు ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెప్పాడు అని అంటే, క్రీస్తు కొరకు, ఆయన సంఘము కొరకు ఆయన ఏం పడ్డాడో, బాబు మాట్లాడుతున్నాను, ఏం పడ్డాడో, శ్రమ పడ్డాడు. అంటే మొదట మనం అపోస్తుల నుంచి ఏం చూస్తున్నాం, స్తంభాలుగా పనిచేశారని చూసాం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటి, మళ్ళీ అడుగుతున్నాను మేము, ప్రశ్న ఏంటి, ఆ సంఘంలో నువ్వేమై ఉంటివి? ఆ సంఘం అంటే ఏ సంఘం? క్రీస్తు సంఘంలో నువ్వేమై ఉన్నావు? అందులో మొదటి పాయింట్ ఏమి నేర్చుకున్నావు? అపోస్తులు ఎలా పనిచేశారు? సంఘాలుగా పనిచేశారు. అపోస్తులైన పౌలు ఎలా పనిచేశాడంటే, క్రీస్తు కొరకు, సంఘము కొరకు తన యొక్క శరీరాన్ని ఇస్తూ కొదువైన దాన్ని సంపూర్ణం చేయడం కొరకు ప్రయాణం చేశాడు. అందుకే కొలసీ పత్రిక 1:25లో దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు, ఏ సంఘానికి? క్రీస్తు యొక్క సంఘమునకు ఏమై ఉన్నాను? పరిచారకునై ఉన్నాను అన్నాడు. అంటే పరిచారకుడు అంటే పరిచర్య చేసేవాడిని ఆయన. ఈ పరిచర్యలో ఏం కలిగినాయి ఈయనకి? అనేక దెబ్బలు కలిగినాయి. అపోస్తుల గారు మీరు చదివితే, నేను అందరిని వివరిస్తున్నాను కనుక నేను కొంచెం దాంట్లో వెళ్ళట్లేదు, పెద్ద పెద్ద పాయింట్స్ ఉంటాయి అందులో. ఓసారి సువార్త ప్రకటించడానికి పౌలు వెళ్తే కొట్టేశారు, చనిపోయాడు అనుకుని పక్కకి ఇడ్చేసి వెళ్ళిపోయారు. కానీ ఆయన చావలేదు. తన దేహాన్ని కూడా ఎవరి కొరకు ఇచ్చాడు? క్రీస్తు యొక్క సంఘం కొరకు ఇచ్చాడు. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 1:21లో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే చెప్పాలి. ఎందుకు చెప్పగలిగాడు ఆయన? ఎందువలన చెప్పగలిగాడు అని అంటే, ఆయన క్రీస్తు సంఘము కొరకు తన ప్రయాసపడినట్లుగా మనం చూస్తున్నాం. అందును బట్టి చెప్పగలిగాడు. 3వదిగా మనం ఏం చూస్తున్నామంటే, సువార్తికులు లేక ఆనాటి యవనస్తులైన సేవకులు, వారు ఆ సంఘం కొరకు ఏం చేశారని అంటే, చూడండి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికిని పని చేయము, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము. సువార్తికులు ఏం చేస్తున్నారు? అన్ని విషయాల్లో మితంగా ఉంటున్నారు, శ్రమ పడుతున్నారు, సువార్తికిని పని చేస్తున్నారు, పరిచర్యను సంపూర్ణంగా ప్రకటిస్తున్నారు. అంత మాత్రమే కాదు, జరిగిస్తున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:2లో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఇప్పుడు సువార్తికిని యొక్క పాత్ర ఏంటి? సంఘంలో సమయమందు అసమయమందు ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు ఆయన. ఈరోజు తిమోతిని చూసిన, తీతును చూసిన, వాళ్ళు డైనమిక్ స్పీకర్స్గా ఉన్నారు. యవనస్తులైన సువార్తికులు వాళ్ళు యవన దశలో ప్రభుకి తమ జీవితాలు అంకితం చేశారు. తిమోతి అయితే 14 సంవత్సరాల వయసులో వచ్చేసాడట. ఎవరి పరిచర్యకి అంటే దేవుని పరిచర్యకు. ఇతను ఒక యూదురాలు కుమారుడు, ఇతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అయినప్పటికీ అతని యొక్క యవ్వన స్థితిలో సేవకొచ్చాడు.
ఆ సేవకుడు సమయమందును అసమయమందును ప్రయాసపడేవాడై ఉన్నాడు. సువార్థికుడు సంఘం కొరకు సమయమందు అసమయమందు, అంటే సమయం అనేది లేదు. ఇప్పుడు నేను భోంచేశాను, అయ్యగారు భోంచేశారు లేదు నాకు తెలుదు. చేస్తారు అయ్యగారు, వందనాలండి. కొన్నిసార్లు ఏ రాత్రులు ఉంటాయండి? భోజనము చేయని రాత్రులు ఉంటాయి. విశ్వాసాలు ఎప్పుడు భోజనం చేసినా ఏం చేయాలి మనం? వారు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. రాత్రి అనక పగలనక. ఓ రోజు నా పెళ్లి రోజు అది. ఆ రోజు ఏ రోజు అంటే చెప్పేస్తాను, ఎందుకు మీరు అలా చూడకండి. 1995 మే నెల 10వ తారీఖు నాకు వివాహం అయింది. నాకు వివాహం అయిపోయి 30 సంవత్సరాలు దాటేసింది. నాకు 95లో అయ్యింది. 95లో వివాహం 10వ సంవత్సరం అయితే అది మ్యారేజ్ డే. అప్పుడే కేక్ సెలబ్రేట్ చేసుకుని అందరూ సంతోషంగా ఉన్నాం. 10 గంటలకి ఇంక పడుకుందాం అనుకున్నాం. ఈ లోపల 10:30కి ఫోన్ ఒకటి వచ్చింది. ఏమిటి ఫోను అని అంటే, అయ్యగారు మీరు అర్జెంటుగా రావాలని. వెళ్ళానండి. వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఏంటంటే, స్థానిక సంఘ సభ్యురాలు గారి యొక్క భర్త గారికి యాక్సిడెంట్ అయింది. అది ఎలాంటి పరిస్థితి అని అంటే, చెప్తే అందరూ భయపడతారు. తల ఊడిపోయింది, మొండు ఓ చోట పడిపోయింది. అటువంటి సమయంలో ఆమె ఆ దృశ్యాన్ని చూడలేకపోతుంది, కన్నీటితో ఉంది. ఆ టైంలో ఆమెకి నేను జ్ఞాపకం వచ్చాను. సువార్థినిగా ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే వెళ్ళి ఆ షాప్ మెయిన్ రోడ్ మీద జరిగింది. ఆయన ట్రాక్టర్ డ్రైవరు. ఆయన డ్రైవర్ అయ్యి ఉండి ఇంకొక ట్రాక్టర్ ఎక్కి దిగుతూ టైర్ జారిపోయి దాని కిందకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ జారిపోవడం వలన తల ఊడిపోయింది, ఆయన మొండు ఒక చోట పడిపోయింది. ఆ చూస్తున్నట్టు చూపు ఉంది. అటువంటి టైంలో ఆ భయాన్ని ఆమె తట్టుకోలేక ఫోన్ చేస్తే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు రామచంద్రపురం మెయిన్ రోడ్లో ఆ బాడీ తల ఉన్న చోట అలాగ కూర్చుని ఉన్నానండి. పోలీసు వారు వచ్చి వారు తీసుకువెళ్ళేదాకా కూడా కూర్చున్నాను. ఆ తర్వాత వారు ఏమన్నారో తెలుసా? సేవకులు కాబట్టి, సువార్థికులు కాబట్టి మాకు కష్టం రాగానే మీరు వచ్చి మమ్మల్ని ఏం చేశారు? ఆదుకున్నారు. ఆ రాత్రి ఎవరో ఈ స్థలంలోకి రాలేదు. మేము పడుకునేటప్పటికి ఎంత అయిందో తెలుసా అండి? 3:30 అయింది. ఆ బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి వెళ్ళేటప్పటికి. ఈ లోపులో ఆ సమయం అంతా కూడా సువార్థికుడు అక్కడ ఉన్నారు. సువార్త పరిచర్యలో వాడబడేటువంటి సేవకుడు కష్టములో, బాధల్లో, ఇబ్బందుల్లో మీతో ఎందుకు ఉంటాడో తెలుసా? మీరు ఎన్ని సార్లు సమయానికి రాకపోయినా ఎందుకు ఓపికతో ఉంటాడో తెలుసా? కొన్నిసార్లు స్థానిక సంఘం కొన్ని మాటలు వినకపోయినా ఆయన ఎందుకు సహిస్తాడో తెలుసా? క్రీస్తు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఆత్మీయంగా బలపడాలని ఓపికతో, సహనముతో, చాలా శ్రమతో పనిచేస్తారండి. మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ ఇబ్బందుల్లో, మీ సమస్యల్లో అన్నిట్లో కూడా ఆయన ఉంటాడు. ఎందుకో తెలుసా? కేవలం క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కొరకు. అంటే మూడవదిగా సువార్థికుడు ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడు అని అంటే, సమయమందును అసమయమందును. ఒక్కోసారి భోంచేద్దామని కూర్చుంటాం. ఈ లోపల ఒక బ్రదర్కి డౌట్ వస్తుంది. బ్రదర్ వస్తాడు, వచ్చి అయ్యారు పలానా దాని మీద మాకు డౌట్ వచ్చిందండి, కొంచెం వాక్యం వివరించండి. ఆయనతో ఉండండి, భోంచేసి వస్తాం అంటాకుండదు. ఆయన కూర్చుంటే ఆ డిస్కర్షన్ ఒక్కోసారి 1 గంట అవుతుంది, ఒక్కోసారి 2 అవుతుంది, ఒక్కోసారి తేలదు. ఆ సమస్య అలాగ ఉంటుంది, అర్థమవుతుంది. ప్రశ్న చెప్తూ ఉంటాం, అర్థమవుదు. ఎందుకు ఇంత ప్రయాస? ఎందుకు ఇంత సేవకుడు అంత సమయం ఈ కొరకు వెచ్చించడం? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించాడు కనుక, సంఘం విలువైంది కనుక, ఆ సంఘములో సువార్థికుని బాధ్యత. శ్రమ అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా ప్రతి ఆదివారం బైబిల్ క్లాసులో, మీటింగ్స్లో, లేకపోతే ఆయా చోట్ల వెళ్ళడం. ఎన్నో పాటలు. నిన్నో ఈరోజు సోదరులు పెట్టిన స్టేటస్ చూశాను నేను. ఈరోజు ఏజెన్సీకి వెళ్ళారు బండి మీద. ఇవాళండి నిన్న అనుకుంటా. నేను హైదరాబాద్లో ఉండే చూశాను. అది చూస్తే స్టేటస్లో బండి మీద తీసుకెళ్తున్నారు బ్రదరు. జాగ్రత్త అండి అంటున్నారు వెనకాల నుంచి. ఈయన
ఆయన అన్నారు పర్వాలేదండి ఈ రోడ్డు అలా ఉంటుంది. అప్పుడు ఈయన మెల్లగెళ్తే ఎక్కలేమని అంటున్నాడు ఆయన. నాకు అన్నీ వినపడ్డాయి అందులో. ఎందుకు అని అంటే ఇంత ప్రయాసం, ఇంతకీ ఎక్కడికండి? ప్రమాదకరమైన ప్రాంతంలోకి వెళ్ళి కూడా సువార్త ప్రకటించడం. మనమో ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఎంత అయిందమ్మా టైం, ఎంత అయింది? ఇంటికాడ కూర్చుంటే టీవీలో మొఖమెట్టి చూస్తారు. ఎక్కడ? ఇంటి దగ్గర. ఏం పోరో నిద్ర. ఒక్కొక్కరు 4 బాలను తీసుకొచ్చాడు ఆయన అయ్యగారు. ఆయన వదులుతాడో వదలడో, ఇంటికి పంపుతాడో పంపడో, ఎప్పుడు ముగింతారో ఎవరికి తెలియదు. కొంతమంది చూస్తా నిద్రపోతున్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చూసినట్టు ఉంటారు కానీ చూడరు, కొంతమంది విన్నట్టు ఉంటారు కానీ వినరు. అందుకే మా పూర్వం కొంతమంది సభ్యులు చెప్పేవారు, అనుభవాలు చెప్పేవారు. ఒకసారి నేను చేరలేకనే పెద్ద గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామం ఎక్కడ ఉంటుంది అంటే గోదావరి మధ్యలో ఉంటుంది. ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు వాక్యం ప్రకటించేస్తున్నాను. ఒక ఆవిడ వెనకాల అలా కూర్చుందండి. అమ్మగారు మీరు కాదు, వెనకాల కూర్చున్నారు. అమ్మ వెనకాల అనేటప్పుడు మళ్ళీ వారికి కంగారు పడతారేమోనని, కానీ వెనకాల కూర్చొని మా మైక్ సిస్టమ్ ఆయన ఉన్నారు కదా, అలా కూర్చుంది ఆవిడ వెనకాల. కూర్చునేటప్పటికి ఆవిడ అలాగే కూర్చునేటప్పటికి ఎంతసేపు ప్రసంగం అయిపోయిందండి, వాక్యం అయిపోయింది అయ్యారు. నేను అనుకుంటున్నాను అందరూ చూడకపోయినా ఆవిడ మాత్రం నా ఇంకా చూస్తుంది. చాలా శ్రద్ధగా ఉంది, చాలా ఇంట్రెస్ట్గా వింటుంది. నేను అనుకున్నాను చాలా బాబు చాలా బాగా వింటుంది ఆవిడ. అయ్యి బాబు సూపర్ అనుకున్నాను నేను. ముగింపు ప్రార్థన అందరూ నిలబడ్డారు కానీ ఆవిడ నిలబడలేదు, అలా కూర్చుంది. అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ ముగింపు ప్రార్థన అయిపోయింది, అందరూ వెళ్ళిపోరండి. ఆయన పేరు ఇస్రాయేల్ గారు, పెద్ద ఆయన, మా నాన్నగారితో కోవర్కర్ అయిన ఇస్రాయేల్ గారు అండి. ఆవిడకి ఎంత విశ్వాసం అండి బాబు, అందరూ వెళ్ళిపోయిన ఆవిడ వెళ్ళట్లేదు అన్నాను నేను. ఆయన అన్నాడు విశ్వాసమా ఏంటి ప్రసాద్ బాబు నీకు తెలుసా అన్నాడు. ఏంటి అన్నాడు. ఆవిడ సూత్తా నిద్ర వద్దాయి, ఇప్పుడు నేను వెళ్ళి లేపాలి అన్నాడు. అంటే ఆవిడ ఏం చేద్దంట అంటే సంఘంలోకి వచ్చి ఏం చేస్తుంది ఆవిడ? నిద్రపోతుంది. కానీ సేవకుడు ఏం చేస్తున్నాడు మీ కొరకు? కొండలు ఎక్కుతున్నాడు, గుట్టలు ఎక్కుతున్నాడు, ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్తున్నాడు. సంఘం బలపడాలి, ఆత్మీయంగా ఉండాలి, సంఘానికి వాక్యం తెలియాలి, సంఘం ఆత్మ సంబంధంగా నడిపించబడాలి, సంఘంలో బలమైన సభ్యులు తయారవ్వాలి. అలా తయారవుతేనే వీరందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. అందరూ కూడా ఒక పాట పాడుతూ ఉంటాం, పరలోకము నా దేశము అంటాం. ఎంతమంది వెళ్తారండి? ఎంతమంది వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే నీ యొక్క ఏముండాలి? ప్రవర్తన కూడా అందులో. ఒకసారి ఒక ఆవిడ ఒక పాట పాడింది, నాకు ఇంకా జోక్గా ఉంటుంది ఆ పాట. ఆవిడ ఎలా పాడుతుందంటే, చూడాలని ఉంది ఆ దేవుని పట్టణము అంది. బాగానే ఉంది అనుకున్నాను నేను. రెండో మాట, చేరాలని ఉంది ఆ పరిశుద్ధ పట్టణం అంటుంది. చేరాలన్నటువంటి నా తల్లి అనుకున్నాను నేను. చేరాలి కానీ వెళ్ళిపోవాలి కానీ ఇంకా చేరాలన్నటువంటి పాటలు కూడా వెరైటీగా ఉంటాయి. కొన్ని పాటలు ఇంకొక ఆవిని పాడుతుంది, మరి పాడతారు లేదు మీ ఊర్లో నాకు తెలీదు. ఆశ అయితే ఉంది నాలో అంటుంది. ఏమంటుందమ్మా? ఆశ అయితే ఉంది నాలో, ఏం లేకపోదంట అందుకోలేకపోతున్నాను నా తల్లి అనుకున్నాను నేను. అంటే ఏమనుకుంటుందంట? ఆశ ఉంది కానీ ఎందుకు అందుకోలేకపోతుంది? అమ్మా పిల్లలు జాగ్రత్తగా వినాలి. ఎందుకు అందుకోలేకపోతుంది అని అంటే ఆమె పనేమీ లేదు అక్కడ. ఏముందంట లోపల? ఆశ ఉందనుకోండి. మీరు ఇక్కడే కూర్చొని తినాలనుకుంటున్నాను అన్నారనుకో, ఏం చేయలేరు మీరు. ఏమండి, ఒక ఊరు వెళ్ళాలనుకున్నాను ఎక్కడ వెళ్తారు? బండి అన్నా తీయాలి, రోడ్డు మీద కన్నా వెళ్ళాలి, ఆటో అయినా ఎక్కాలి, బస్సు అయినా ఎక్కాలి. మీకేమైనా అర్థమైందో లేదో. కనుక ఇక్కడ విషయం ఏమిటి అని అంటే, సువార్థికుడు మూడవదిగా ఎలా పనిచేస్తున్నాడు? శ్రమ పడుతున్నాడు. దేని కొరకు? సంఘం కొరకు. ఎందుకు? అసమయం అని ఎందుకు ప్రయాసపడుతున్నాడు? అందరినీ ఎక్కడికి నడిపించడానికి? పరలోకానికి నడిపించడానికి. కనుక ప్రియమైన వారులారా, ఈరోజు వాక్యం వెంటనే మిమ్మల్ని అందరినీ ప్రశ్నించేది ఏంటో తెలుసా? ఆ సంఘంలో నువ్వేమై ఉంటివి? ఆ సంఘం క్రీస్తుదే అంటున్నారు కదా, మనకు వాక్యంలో చెప్పబడింది కదా. ఆ క్రీస్తు సంఘములో నీవున్నావు కదా. అపోస్తులు, ఆదిమ అపోస్తులు వారు ఏమై ఉన్నారని అంటే ఆ సంఘాల్లో స్తంభములుగా ఉన్నారు. రెండవది, ఆ సంఘములో ఏమై ఉన్నారు? రెండవదిగా మనం చూస్తే ఏమని ఉందండి? ఆ సంఘములో తర్వాత మనం ఏ పాయింట్ చెప్పుకున్నాం? రెండో పాయింట్, పౌలు ఏమై ఉన్నాడు? కొదువైన దానిని ఏం చేస్తున్నాడు? సమకూర్చడానికి ఆ సంఘం కొరకు పనిచేస్తున్నాడు. మూడవది, సువార్థికులు ఏమై ఉన్నారు? సమయమందును
ఆ సమయమందును ప్రయాసపడేవారై ఉన్నారు. సంపూర్ణంగా పని చేస్తున్నారు. పైగా ఇంకొక పని చేస్తున్నారు. తీతుపత్రిక 1:5లో ఏమనుందంటే, తీతుపత్రిక 1:5లో ఏమని రాయబడి ఉందంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం, తీతుతో చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడచి వచ్చి తిని అంటున్నాడు. అంటే లోపంలో ఉన్న వాటిని దిద్దే పని కూడా ఎవరిదే? సువార్తికంది. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక, మీ అందరికీ తెలుసు, తిమోతికి రాసిన 2వ పత్రిక తీయండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు ఈ మాటను చెప్పాడు. ఈ మాటను మనం ఎప్పుడు కూడా చదువుతూ ఉంటాం. ఏమిటట? దైవజనుడు 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైంది. దైవజనునికి ఒక్కరికే ఉంది, సువార్తికునికి ఒక్కరికే ఉంది. ఏమిటట? ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష వేయడానికి, ఈ అన్నిటి మీద అధికారం దైవ సేవకునికి ఉంది కనుక దైవ సేవకుడు ఈ బాధ్యత వహిస్తున్నాడు. అందుకే అమ్మా పోయిన ఆదివారం మీరు రాలేదు తల్లి, ఎందుకు రాలేదు? అమ్మా పలానా మీటింగ్కి మీరు ఎందుకు రాలేదు? సహోదరి మీరు ఈ మధ్యలో ఎక్కువ కనబడట్లేదు, ఎందుకు కనబడట్లేదు అని సువార్తికుడు అడుగుతున్నాడంటే ఆయనకు ఆ బాధ్యత కలిగి ఉంది కనుక ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ సంఘము కొరకు అనుదినము అనుక్షణం ఏం చేస్తున్నాడు? ఆయన గట్టిగా చెప్పాలి, ప్రయాసపడుతున్నాడు. ఈ ప్రయాసపడుతున్నాడు కనుక ఆ ప్రయాసతో ఆయన పని చేస్తున్నాడు. మీరేమనుకుంటారంటే, అస్తమాటికి అడుగుతున్నారు, ఒకసారి మా స్థానిక సంఘం దగ్గర సువార్తికి నా బాధ్యత ఉంది కనుక ఒక సహోదరుడు రావట్లేదు అని చెప్పేసి ఆ దారిని వస్తుంటే రావట్లేదని అడుగుదాం అనుకుంటున్నాను. దానికంటే ముందు టర్నింగ్ ఉంది, నాకంటే ముందు నన్ను చూసాడు, ఆ టర్నింగ్లోకి వెళ్ళిపోయాను. నేను ఇంకా తెలివైన వెనకాల వెళ్ళిపోయాను. ఎందుకంటే ఈదులో తప్పించేసుకుంటూ వదిలేస్తామేంటి? సువార్తికి ఏముంది? బాధ్యత ఉంది. ఆయన నన్ను చూడగానే అంటే మొన్న వారం కనపడలేదు, ఈ వారం ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? అడిగేస్తాడు అనుకున్నాడు ఆయన. నేనేం చేశానంటే నేను ఇంకా తెలివైన ఆయన వెనకాల వెళ్ళిపోయాను. ఆవిడ ఏమంటే మీరు ఎలాగ వెళ్తున్నారు? అయ్యగారు చిన్న పని నుండి వెళ్తున్నారు అన్న. చాలా సంతోషంగా మొన్న ఆదివారం రాలేదండి అన్నాను. వచ్చింది నా బిట్టు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు అడుగుతారు అనుకున్నాను అయ్యగారు, అందుకనే ముందుగా నేను ఇలాగా. అప్పుడు నిజం చెప్పేశాడు ఆయన. అండ్ అయ్యా మా కొరకు కాదు, ఎవరి కొరకు? మీ కొరకే. స్థానిక సంఘం కొరకు మేము పనిచేస్తున్నాం. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, 10 మందిని అడగాలని కాదు. తప్పును దిద్దాలి, తప్పును చెప్పాలి, వాక్యాన్ని చెప్పాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, సరైన వారిగా నిలబెట్టాలి, సంపూర్ణంగా చేయాలి. ఇంక నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ప్రశ్న, మీ అందరూ నిజం చెప్తారని నేను భావిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలో నేను సంపూర్ణుణ్ణి అన్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. వందనాలు చెప్తానండి వాళ్ళకి. అమ్మ నీకు వందనాలమ్మ, నువ్వు సంపూర్ణురాలు. అంతేనా? సంపూర్ణులా? ఎవరన్నా చేయొద్దండి. ఎత్తగలమండి? సంపూర్ణతలకు వెళ్ళిపోయామా? లేదే. ఇంకా మనం ఎలా ఉన్నాం? అసంపూర్ణతలోనే ఉన్నాం. సంపూర్ణం అవ్వాలి అని అంటే మనం ఇంకనూ దేవుని పనిలో చాలా బలంగా వాడబడాలి. రామచంద్రపురంలో మరి ఇక్కడ నాకు తెలియదు కానీ ఒక కార్యక్రమం ఈ మధ్యకాలంలో మొదలుపెట్టామండి. అది బ్రదరు గణరాజు గారని సహోదరులు నాతో వచ్చారు. ఆయన ప్లస్ అనిల్ గారని వాళ్ళు ఇరువురు దాన్ని బాధ్యత వహించి చేస్తున్నారు. నేను ఒకటే చెప్పానండి, ఆదిమ సంఘం ప్రతిదినము దేవుని సంఘంలో కూడుకునేవారు కనుక మీరు ప్రతిదినం కూడా ఓ పని చేయండి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపల టైం ఇస్తున్నాను. ఎందుకంటే మీరు కొంత ఇప్పుడు ఇదివరకు అంటే ఎర్లీగా పడుకునేవారు, ఎర్లీగా లేచేవారు. ఇప్పుడు ఎర్లీగా పడుకోవట్లేదు. చెప్పండి అమ్మా, చాలా మంచివాళ్ళు మీరు. కనుక ఎర్లీగా పడుకోవట్లేదు, ఎర్లీగా లేవట్లేదు. కనుక 6 గంటల నుంచి 8 గంటల వరకు సమయం పెడుతున్నాం. 1 గంట ఏమో గణరాజు గారు ఉంటారు, 1 గంట అనిల్ గారు ఉంటారు. వారిద్దరు సమక్షంలో ప్రతిరోజు మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి సంఘంలోకి అని చెప్పి
3 వారాల క్రితం చెప్పామండి. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళందరూ దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రతి దినం లేవగానే మొదట దేవుని సంఘములో కూడుకున్నట్లుగా దేవుని చర్చ్ బిల్డింగ్లోకి వచ్చి సంఘ సహవాసం జరిగే ప్రాంతంలోకి వచ్చి చర్చ్ బిల్డింగ్లో ప్రార్థన చేసుకుని వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రారంభిస్తున్నారు. అక్కడి నుంచి వారు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? అలా మొదలుపెట్టిన కాడి నుంచి వాళ్ళ ఫీలింగ్స్ చాలా బాగున్నాయట. వారికి చాలా సంతోషంగా ఉంటుందంట, ఆనందంగా ఉంటుందంట. అంటే వారికి ఆ విధానం ఎందుకు తేవాలి అని అంటే సంపూర్ణ అవ్వాలి, ఇంకా భక్తిలో మనం ఎక్కువగా వాడబడాలి. అలా వాడబడడానికి పనిచేసే వ్యక్తే సేవకుడిగా చూస్తున్నాం. అది మనం 3వ భాగంగా చూసాం. ఇక 4వ భాగంగా మనం చూడగలిగినట్లయితే పరిచారకులు అన్నాడు. సంఘంలో 4వ భాగంలో ఎవరున్నారంటే పరిచారకులు ఉన్నారు. అపోస్తులను చూసాం, అపోస్తులుడైన పౌలుని చూసాం, తర్వాత సువార్తికులను చూసాం. 4వ స్థితి ఎవరంటే పరిచారకులు. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పరిచారకులు అనేటువంటి మాటలో ఆనాడు పరిచర్య చేసిన వారు, ఒక స్టెఫన్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు. ఆనాడు వాళ్ళు దేనికి ఉపయోగపడ్డారంటే మొదట వాళ్ళు పంచిపెట్టుట కొరకు ఉపయోగపడిన వారు. గమనించాలండి, అందరూ చెప్పాలి ఈ మాట. పంచిపెట్టుట కొరకు ఉపయోగపడిన వాళ్ళు. కేవలం ఆహార పదార్థాలు పంచిపెట్టడానికి వచ్చారు వాళ్ళు. ఆహార పదార్థాలు పంచిపెట్టడానికి వచ్చినటువంటి వారు ఎలా పనిచేశారో తెలుసా? ఒక్కసారి అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. చూడండి, స్టెఫన్ని మహాసభ యొద్దకు తీసుకుని వెళ్ళారట. 6వ అధ్యాయం 13వ వచనంలో అతన్ని పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు, ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. చూడండి, ఇక్కడ మనం చూడగలిగితే స్టెఫను గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. 7వ అధ్యాయం అంతా మనం చదివితే స్టెఫను గొప్ప ప్రసంగం చేశాడు. స్టెఫను ఎవరండి? ఇంతకీ స్టెఫను ఎవరండి? మళ్ళీ అడుగుతున్నాను, స్టెఫను ఎవరో? పరిచారకుడు. పరిచారకుడు ఏం ప్రకటించాడు? వాక్యాన్ని, సువార్తను ప్రకటించాడు. పరిచారకుడు ఎలా ఉన్నాడు? డేరుగా పనిచేశాడు, చాలా గొప్పగా పనిచేశాడు. అతను రాళ్లతో కొట్టి చంపారు అన్నాడు, కానీ అతను పనిచేసిన రీతి ఎలాగుందో తెలుసా? పరిచారకుడు చాలా బలంగా పనిచేశాడు. మనమైతే కొన్నిసార్లు పరిచర్యలో, అయ్యా హబక్కూకు గ్రంథం తీయండి అరగంట అడతది ఒక్కొక్క ఆయనకి. ఏ గ్రంథం? హబక్కూకు. హబక్కూకులోకి ఆయనకి వెళ్ళేటప్పటికి నేను ఆల్రెడీ జపన్యాలోకి వెళ్ళిపోతాను. జపన్యా అనేటప్పటికి ఇంకా హబక్కూకు ఎదుగుతూనే ఉంటాడు ఆయన. అంటే ఈనాడు చాలామందికి పరిశుద్ధ గ్రంథం మీద ఏమి లేదు, అవగాహన లేదు. 66 పుస్తకాలు, ఏ గ్రంథం ఎక్కడ ఎలా ఉంది, ఏ గ్రంథం అంటే ఏ యొక్క పుస్తకంలో ఏమి రాయబడి ఉంది, ఏ పుస్తకం దేని ప్రక్కన ఉంది, మరి వరుస క్రమములో అది ఏమై ఉంది అనేటువంటి ఇన్వెస్టిగేషన్ లేదు. కానీ ఆనాడు స్టెఫను పరిచారకుడు అయ్యుండి, ఆహారం పంచిపెట్టడానికి ఎన్నిక చేయబడిన వాడయ్యుండి బలమైన సేవ చేశాడండి. ఈనాడు పరిచారకులు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? సంఘంలో బలమైన వారై ఉండాలి. వెన్నుముక్కలా పనిచేయాలా? దేనికి? సంఘానికి వెన్నుముక్కలా పనిచేయాలా? పరిచారకులను చూసేటప్పటికి సువార్తికునికి గొప్ప ఆనందం రావాలి. అయ్యా ఏం చేస్తారో చేయండి, మీ వెనకాల మేముంటాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ రాని క్రితం మీ యొక్క పాత ఫొటోస్ అన్నీ చూశాను, పాత లిస్ట్ అన్నీ చూశాను, నెట్లో పెట్టినవి అన్నీ చూశాను. మీరు ఎందుకు చూశారని అడిగితే మాత్రం చెప్పలేను, నేను చూశానండి అంతే. మరి మీరు అన్నాడు అయ్యగారు అడగకపోతే మీరు అడుగుతారు. ఆయన నా మీద ప్రేమ కనుక అడగడైనా మీరేమంటారు, మీరు ఎందుకు చూశారు అనొచ్చు. అప్పుడు నేనేంటంటే అక్కడ పరిచర్య ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని చూస్తే మీరు చేసిన పరిచర్యలు అమోఘం. మీ అందరికీ వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం మంచి పరిచారకులను కలిగి ఉంది. పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. నేను పాఠ రూపంలో చెప్తున్నాను కానీ మీరు లేరని చెప్పట్లేదు ఇక్కడ నేను. అంటే అది మన బాధ్యత, నువ్వేమై ఉన్నావు అనే దాంట్లో బాధ్యత చెప్తున్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంలో పురుషులు మంచి పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు ఉన్నారు. వారి ఫొటోస్ ఇందులో నెట్లో ఉన్నాయి. నేను చూసినప్పుడు ఆల్రెడీ
ఈ యొక్క జొన్నల గరువు ఆ క్రీస్తు సంఘం ఉన్నటువంటి చర్చ్ బిల్డింగ్ ఏదైతే పెట్టారో ఆ పెట్టిన ప్రక్కన మీకు కొన్ని ఫొటోస్ యాడ్ అయి ఉన్నాయి. ఆ ఫొటోస్లో ఇక్కడ పరిచర్య చూశాను, నేను ఇక్కడ పరిచర్య చేస్తున్న వ్యక్తులను చూశాను. నాకు చాలా ఆనందం కలిగింది. అలాంటి స్థానిక సంఘంలోకి వెళ్ళి నేను ఏం చెప్తున్నాను, ఈరోజు వాక్యం చెప్తున్నానని ఆనందపడిపోయాను, నేను సంతోషపడిపోయాను. ఎందుకు తెలుసా, ఇక్కడ మంచి పరిచారకులు ఉన్నారు. ఆనాడు స్తెఫను దేవుని కొరకు పనిచేశాడు. ఎలా ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా క్రీస్తు ప్రభు సంఘము కొరకు పరిచారకుడు పనిచేశాడండి. మరి మనమైతేనో కేవలం సామాన్యంగా ఉన్నట్టుగా ఉంటాం. ఒకసారి నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు మా టీచర్ గారు చెప్పారు ఈ మాట, ఇప్పటికీ గుర్తే నాకు. ఆయన పిఎస్ఆర్ జైపాల్ గారు 92లో చెప్పాడు. జోక్గా చెప్తున్నాను, నిజం కాదు. పరలోకం వెళ్ళిపోదామని గేటు దాకా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవరు ఆగు అన్నారట. ఆగమంట పెట్టి నా పేరేటి అన్నాడంట. తెలుసా అన్నాడంట. ఏం పేరు అన్న? అబ్రామ్ అన్నాడంట. అబ్రామా ఇసాక కాదు కానీ నువ్వు బాప్తిసం పొందావా? లేదు, పొందలేదు అన్నాడు. మరి నువ్వేం చేస్తావా? సంఘంలో నేను ఎవరిని అనుకున్నావు? గట్టిగా చెప్పాలి. నేను ఎవరిని అనుకుంటున్నావు? పెద్దని అన్నాడంట. పెద్దవని కాదు కానీ ఏం చేస్తావయ్యా అన్నాడంట. నేను పలహారాలు పంచి పెడతాను అన్నాడంట. నువ్వు పలహారాలు పంచిపెట్టినా, పెద్దవైనా, లీడర్ అయినా నువ్వేమై ఉండాలంటే వాక్యానుసారముగా మారిన వాడువై వాక్యానుసారంగా పనిచేస్తేనే ఎక్కడికి మార్గం? లోపలికి మార్గం అన్నాడు. వెళ్ళిపో, నీకు ఇక్కడ అవకాశం లేదన్నారు. నేను ఎప్పుడైనా తెలిసింది 1992లో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు విన్న మాట మీకు చెప్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇంత ప్రయాసపడిన తర్వాత పరిచారకులుగా ఉన్నటువంటి మనం ప్రభు కొరకు పని చేయకపోతే, పరిచారకులుగా వాడబడుతున్న మనం సువార్త ప్రకటించకపోతే ఒకరోజు మనకు ఉంది. అది ఏ రోజు తెలుసా? లెక్క అప్పగించే రోజు. ప్రతి వ్యక్తి తన్ను తాను లెక్క అప్పగించాలంటే ఎవరికి? గట్టిగా చెప్పాలండి, దేవునికి. వాక్యం విని విడిచిపెట్టావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యములో ఉన్నదున్నట్లు చేస్తున్నావా? లేక నీ సొంత అభిప్రాయాలను బట్టి చేస్తున్నావా? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. అందుకే బైబిల్ ఏమని బోధిస్తుందంటే, స్తెఫను ప్రాణాలను కూడా లక్ష్య పెట్టకుండా క్రీస్తు ప్రభు సంఘం కొరకు ఏం చేశాడు తెలుసా? గట్టిగా మాట్లాడాడు. ఫిలిప్పు అయితే దేవుని రాజ్యాన్ని 8:12 అపోస్తలుల కార్యం 8:12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులును స్త్రీలును బాప్తిసం పొందిరి. అంత మాత్రమే కాదు, నపుంసకుని కూడా సహితం మార్చాడు. ఎవరో? ఫిలిప్పు గారు. ఎవరైనా పరిచారకుడు. ఈరోజు మనం ఒకసారి ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. పరిచారకులు అనేక ఆత్మలను మార్చేవారై ఉండాలి. ఏమంటే ఈ స్థానిక సంఘంలో ఇప్పుడు స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ 500 మంది ఉన్నారనుకోండి, ఇక్కడ 500 మందిలో పరిచర్య చేస్తున్న వారు కానీ, సేవలో వాడబడుతున్న స్త్రీలు కానీ, పురుషులు కానీ చేయవలసింది ఏంటంటే 500 మందికి ప్రకటించాలి వాక్యం. 500 మంది ఒక్కో వ్యక్తికి ప్రకటిస్తే ఎంతమంది అవుతారు? 500 + 500 ఎంతమంది అవుతారు? 1000 మంది అవుతారు. కానీ మనం ఏం చేస్తాం? సంవత్సరంలో ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తామా? సంవత్సరంలో నెలలు కాదు, నేను అడిగింది ఎంత? సంవత్సరంలో ఒకరు ప్రకటిస్తే 2025లో ఉన్నాం మనం. 2026కి ఒక్కో వ్యక్తికి ఇంకో వ్యక్తికి సువార్త ప్రకటిస్తే ఇంతమంది అయితే ఎక్కడ కూర్చుంటారు? అవసరమైతే కింద కూర్చుని ఒక టీవీ కూడా పెట్టాలి, కింద కూర్చుని స్క్రీన్ పెట్టాలి, అంత జనం అయిపోతారు. కానీ ఈరోజు మనం ఏమై ఉంటాం తెలుసా? వినేసి మరిచిపోయేవారిగా ఉంటాం. కానీ ఆనాటి పరిచారకులు క్రీస్తు సంఘములో ఏమై ఉన్నారు తెలుసా? విన్న వాటిని మరిచిపోకుండా అనేక మందికి ప్రకటించారు. అందుకే ఒక నపుంసకుడు మారాడు. అతడు ఎవరో? ఫైనాన్షియల్ మినిస్టర్. ఎవరు చెప్తే అన్నాడో? ఫిలిప్పు చెప్తే అన్నాడు. క్రీస్తుని గురించి చెప్తే విన్నాడు. యెషయా గ్రంథం చదువుతుంటే అర్థం అవ్వలేదు ఆయనకి. అర్థం అవ్వకపోతే వివరించాడు ఫిలిప్పు. వెంటనే ఆ నీళ్ళున్న చోటకు వచ్చారు, ఇద్దరు దిగారు. ఫిలిప్పు గారు బాప్తిసం ఇచ్చాడు, నపుంసకుడు బాప్తిసం పొందాడు. ఒక ఆత్మను రక్షించే స్థాయిలో ఉన్నాడు. ఎవరో? పరిచారకుడు. ఈనాడు పరిచర్య చేసే ప్రతి వ్యక్తి, సంఘములో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి, సంఘంలో వాడబడుతున్న ప్రతి సహోదరుడు
ఆత్మలను సంపాదించేవారై ఉండాలి. అది మన పని అయి ఉంది. ఆనాడు అలాగూ చేశారు. ఇక నెక్స్ట్ పాయింట్ మనం చూడగలిగినట్లయితే, సమయం తక్కువగా ఉంది కనుక నేను చాలా స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. పరిచారకులైన స్త్రీలు ఉన్నారు ప్రభు పనిలో. ఎవరున్నారండి? పరిచారకురాలైన స్త్రీలు ఉన్నారు. వారు ఏమై ఉన్నారంటే సంఘములో పరిచర్య చేశారు. అందులో మనం రోమాపత్రిక 16:1 చదివితే, కెంక్రియాలో ఉన్న పరిచారకురాలకు పిబే అని మనం చదువుతున్నాం. పిబే అనే సహోదరి ఏమై ఉంది? పరిచారకురాలై ఉందట. ఆమె ఎలాగంటే పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుని ముందుకు కొనసాగండి అని చెప్తున్నాడు పౌలు రోములో ఉన్న వాళ్ళని. ఎందుకంటే ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయము చేయవలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఎందుకు చెప్తున్నాడంటే ఆమె అనేకులకును నాకును ఏమై ఉంది? సహాయకురాలయ్యుండెను. ఎవరో? పిబే. పరిచారకురాలు ఎక్కడ వాడబడుతుంది? క్రీస్తు యొక్క సంఘంలో. కనుక క్రీస్తు సంఘంలో స్త్రీలకు కూడా బాధ్యత ఉంది. ఇక్కడ జరిగే ప్రతి పరిచర్య ఎవరి ద్వారా జరగాలి? స్త్రీల ద్వారా జరగాలి. తుడిచే దగ్గర నుండి, కుర్చీలు వేసే దగ్గర నుండి, ప్రతి పనిలో కూడా ప్రాముఖ్యమైన బాధ్యత ఎవరిదో తెలుసా? స్త్రీలదే. స్త్రీలు ఎన్నో పనులు చేయొచ్చు. వాటర్ సప్లైయింగ్ ఇవ్వచ్చు, లేని వాటిని మనం క్రియేట్ చేయొచ్చు, ఎంతో పరిచర్యను మనం అందించవచ్చు. సేవకుని పక్షములో మేము ఉన్నామండి, మేము స్ట్రెంత్గా ఉన్నాం, మీరు ఎంతో దూరమైన పరిచర్య చేయండి, మేము మీ వెనకాల ఉన్నాం అని చెప్పేవారిలో స్త్రీలు బాధ్యత కలిగిన వారై ఉన్నారు. కనుక క్రీస్తు సంఘంలో మేము ఏమై ఉన్నామని అంటే, పరిచారకులకి పని ఉంది, పరిచారకురాళ్ళకి పని ఉంది, సువార్థికులకి పని ఉంది, ఆనాడు అపోస్తులైన పౌలుకి పని ఉంది, ఆనాడు ఆదిమ అపోస్తులకి కూడా పని ఉందని చూసాం. అంత మాత్రమే కాదు, చివరిలోకి వచ్చేటప్పటికి తోటి పని వారిగా హెల్ప్ చేసిన వారు కూడా అనేక మంది ఉన్నారు. ఎవరి కొరకు? సంఘము కొరకు. వీళ్ళందరూ ప్రయాసపడింది దేని కొరకండి? సంఘం కొరకు. ఇప్పుడు మనం ప్రయాసపడేది దేని కొరకు? సంఘం కొరకు. ఎందుకు సంఘం కొరకు ప్రయాసపడాలి? సంఘం అంతా ఎక్కడ ఉండాలట? పరలోకంలో ఉండాలి. అలా ఉండడం కొరకే మనం ప్రయాసపడేది, ప్రయత్నం చేసేది. అందుకే తోటి పనివారు అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 16:3 క్రీస్తు యేసునందు, ఇందాక ఫస్ట్లో చెప్పాను మీ మాట మీకు, నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును, వీళ్ళిద్దరు భార్య భర్తలు జత పని వారిగా ప్రయాసపడ్డారట. భార్య భర్తలు ఏం కుట్టేవారు? మనందరికీ తెలుసు. వాళ్ళ వృత్తి ఏంటి? డేరాలు కుట్టేవారు. డేరాలు కుట్టిన వాళ్ళు ఏ పని చేసేవారు? సేవలో పరిచర్యలో పాలిభాగస్తులై పౌలుకి వెన్నంటుంటూ ఆయన తోటి పని చేశారంట. ఈరోజు మన కుటుంబాలు కూడా సంఘము కొరకు ఏం చేయాలి? పని చేయాలి. అలాగే నా జత పనివాడు 16:9 క్రీస్తునందు, చూడండి, క్రీస్తునందు మన జత పనివాడగు, చూడండి, ఉర్బాకును అనే మాట రాయబడి ఉంది. ఎవరండి? ఉర్బాకు అనే మాట రాయబడి ఉంది. మన జత పనివాడగు అనే మాట రాయబడి ఉంది. పనిలో నేనున్నాను అని చెప్పేవాళ్ళై ఉండాలి సంఘ సభ్యులు. నేనున్నాను, నేను మీతో వస్తాను, నేను మీకు సహాయం చేస్తాను, సువార్త కొరకే నా సమయాన్ని వెచ్చిస్తాను, సంఘం కొరకే నా సమయాన్ని వెచ్చిస్తాను, ఆత్మల సంపాదన కొరకే నేను జేయంగా పనిచేస్తానని చెప్పి ముందుకు వచ్చేవారమై ఉండాలి తప్ప మనం ఎవరమై ఉండకూడదంటే, ఒక ఆయన పాట రాశారు కదా, మధ్య కృపారావు గారు. ఏమని రాశారు? నామకార్థ క్రైస్తవులారా, వేషధరణ క్రైస్తవులారా, పండుగ క్రైస్తవులారా, ఆదివరపు క్రైస్తవులారా, ఈ పాటలోని మాటలతో మేలుకో, నిజ క్రైస్తవమేదో తెలుసుకో. చాలాసార్లు మన క్రియలు లేకుండా ఉంటాం. ఆయన అద్భుతమైన పాట రాశాడు. క్రియలు లేని విశ్వాసం మృతమని తెలిసి క్రీస్తు నామదారులమని సాక్ష్యమిత్తురు, పైకి భక్తి కలిగియు లోన శక్తి లేకయు. క్లియర్గా ఉంది అక్కడ, పైకి భక్తి కలిగియు లోన శక్తి లేకయు ప్రభో ప్రభో అని పదే పదే
ప్రార్థింతురు. ఏం చేసేస్తున్నారంట? కానీ ఏమి లేదంట. పైకి ఎలా కనపడుతున్నారంట? వందనాలండి అమ్మ, వందనాలండి అమ్మ, అంటున్నారంట. కానీ ఏమి లేదు, శక్తి లేదు. శక్తి లేనప్పుడు ఏమవుతుంది చెప్పాలండి? శక్తి లేనప్పుడు ఏమవుతుంది? బలహీనలో. ఆనాడు తోటి పని వారిగా పనిచేశారు, సేవకుని వెన్నంటి ఉన్నారు, సువార్త పరిచర్లో అన్ని విధాలుగా వాడబడినటువంటి వారు ఉన్నారు. ఆసియాలో ప్రథమ ఫలంగా వాడబడ్డాడంట. 16వ అధ్యాయం రోమపత్రిక 5వ వచనంలో ఆయన పేరు ఏంటి తెలుసా? ఎఫ్నైట్. ఆయన పేరు ఎఫ్నైట్ అని రాయబడి ఉంది. ఆయన ఏం చేశాడట? ఆసియాలో ప్రథమ ఫలంగా పనిచేశాడట. 6వ వచనంలో బహుగా ప్రయాసపడిన మరి ఉంది. ఎవరి సంఘంలో? క్రీస్తు సంఘంలో. ఏం పడిందంట? బహుగా ప్రయాసపడిందంట. బహు ప్రియుడిగా పనిచేసినటువంటి సోదరులు ఉన్నారు. చూడండి, స్టాకు అనే పదం రాయబడి ఉంది. స్టాకునకు వందనాలు అంటాడు 16వ అధ్యాయం 9వ వచనంలో. 16వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లేకు వందనాలు అంటాడు. వీళ్ళందరూ గృహాలతో పాటు, వ్యక్తులతో పాటు ఎవరి కొరకు పనిచేశారండి? సంఘం కొరకు పనిచేశారు. ఈనాడు మన అందరి జయం ఏంటి తెలుసా? సంఘం కొరకు పనిచేయాల, సంఘం కొరకు ప్రయాసపడాలి, సంఘం కొరకు ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడే, ప్రయాసపడినప్పుడే మనం తత్ఫలితాలు పొందగలమనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని నువ్వు ప్రయాసపడకుండా ఫలితం పొందాలంటే నీ వలన అవదో. ఈ విషయాన్ని గమనించాలి. ప్రయాసపడవు. మళ్ళీ మన పాటలు ఎలా ఉంటాయో తెలుసా? చూచుచున్న దేవుడవయ్యా అంటాం. నన్ను చూచి ఎందుకు చూడాలి? నిన్ను నువ్వేం చేస్తున్నావు అని చూడాలి, ఏం ఉపయోగపడుతున్నావు అని చూడాలి, ఎంతగా ప్రయాసపడుతున్నావు అని చూడాలి. నీ ప్రయాస లేనప్పుడు నేను ఎందుకు అసలు చూడాలి? మాట్లాడలేదు. ఒక ఆవిడ ఇంటికి అప్పుడప్పుడు పెళ్ళికి వస్తుంది, చుట్టాను చూపు కింద. మన అంటే ఏమనుకోకండి అమ్మగారు, చిన్న జోక్ చెప్తున్నాను. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వస్తూ ఉంటారు, పాపం మన బంధువుని పిలుచుకొని మనకి హెల్ప్గా ఉంటారనంటే వాళ్ళు తయారైపోయి టిప్ టాప్గా ఉంటారు, కానీ ఒక చిన్న పని కూడా చేయరు. మళ్ళీ పైగా అంటారు, టిఫిన్ అయిందా అంటారు, టీ ఇవ్వలేదు అంటారు. మనకేమో కుట్టేయాలి అనిపిస్తుంది. ఎందుకు? ఏ పని చేయకుండానే టిఫిన్ అంట, ఏం కావాలంట, టీ. ఎందుకు పిలుచుకున్న వాళ్ళని మనం ముందుగా? పెళ్ళిలో సహాయం చేస్తారు, కష్టపడతారు, మనకు చేదోడు వాదోడుగా ఉంటారంటే చూస్తూ ఉంటారు. ఇంకొక ఆయన ఉంటాడు, బంతిలోకి వస్తాడు ఎదరికి, భోజనం, వైట్ రైస్, బిర్యానీ, పెరుగు చట్నీ అంటాడు. ఈ నెలలో ఒక్కల దగ్గరికి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎంతసేపు ఏం చెప్తూ ఉంటాడు? వైట్ రైస్, బిర్యానీ, పెరుగు చట్నీ అంటే అయిపోద్దా? వాళ్ళని వీళ్ళని పిలుస్తాడు ఈ నెలలో. మీకు ఏమైనా అర్థమైంది? అర్థం లేదు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, పని చేసిన వాడే ఫలితానికి పాత్రుడు. పని చేయకుండా ఏ వ్యక్తికి ఫలితం దక్కదు. సంఘం కొరకు నువ్వేం ప్రయాసపడుతున్నావు? ఆ సంఘంలో నువ్వేమై ఉన్నావు? అసలు నీ పాత్ర ఏమై ఉంది? స్త్రీగా నీ పాత్ర నువ్వు చేస్తున్నావా? పురుషునిగా పురుషుని పాత్ర చేస్తున్నారా? పరిచర్య చేసేవారు పరిచర్య పాత్ర చేస్తున్నారా? సహాయం చేసేవారు సహాయ పాత్ర చేస్తున్నారా? నీ గృహాన్ని దేవుని సేవ కొరకు వాడుతున్నావా? నీ వెహికల్ని దేవుని సేవ కొరకు వాడుతున్నావా? నీ ధనాన్ని దేవుని సేవ కొరకు వాడుతున్నావా? అసలు సంఘం కొరకు నువ్వేం వాడుతున్నావు? నువ్వు ఎలాంటి పాత్రవై ఉన్నావు? గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, ఇత్తడి పాత్రలు ఉంటాయి, అన్ని పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్ర వాడబడుతూ ఉంటుంది. ఏదో అనుకుంటాం, బంగారం ఏం చేసింది అంటాం, ముక్కు కమ్మి పెట్టుకుంటుంది ఒక కావిడి. ఆ ముక్కు కమ్మి ఏ కమ్మి? బంగారపు కమ్మి. చెవులకు పెట్టుకున్నది ఒక ఆవిడ. ఏం పెట్టుకున్నారు? అయిపోయి బొట్టలో మొత్తం మీద ఏదో పెట్టుకున్నారు ఒక ఆవిడ. ఒక ఆయన చేతి కొంగరం పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? వెండిని పెట్టుకున్నాడు. వెండిని పెట్టుకున్నాడు, అది ఉపయోగకరం. మీరు ఆలోచన చేస్తే ప్రతి పాత్ర వాడబడుతుంది. ప్రతిదీ కూడా తన పని చేస్తుంది. చూడండి, అప్పటి వరకు చెవులు వేరుగా ఉంటే ఆ వస్తువులు పెట్టగానే ఆ వ్యక్తికి ఏమొచ్చింది? ప్రత్యేకమైన అందం వచ్చింది. ప్రత్యేకమైన అందం వచ్చింది. ఆ వ్యక్తి యొక్క చేతులు ఖాళీగా కనపడితే ఉంగరం పెట్టగానే ప్రత్యేకమైన అందం వచ్చింది. అంటే ఆ వస్తువు తన పని తాను చేస్తుంది. ఆ వస్తువు ప్రయోజనకరంగా ఉంది. మరి ఇప్పుడు మీరు నేను ఏ విధంగా ఉన్నాం? ఏ విధంగా ఉన్నాం? అందుకే ఒక పాట పాడేసి నేను నా ప్రసంగాన్ని ముగించేస్తాను. ఏంటంటే, దారి తప్పిపోతున్నావా విశ్వాసీ,
నీ తీరమేదో గమనించావా విశ్వాసీ. వాడలో నల్లా కాకి చూడనంపే లోకానికి, చూడ చూడ లోకపు రుచి వాడ మరిచిపోయేను కాకి. కాకి వెళ్ళిందంట వాడలో చుదలగానే, ఆ రుచులన్నీ చూసంటే ఏం చేసిందంట, చూడ చూడ లోకపు రుచి వాడ మరిచిపోయేను కాకి. కాకిలా నీవుంటావా విశ్వాసీ, పావురంలా మళ్ళీ వస్తావా విశ్వాసీ. దేవుని సేవలో మనందరికీ బాధ్యత ఉంది. సువార్థికుని దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పాత్రగా వాడబడ్డారు. ఈ రాత్రి మీతో నేను మాట్లాడేది ఏంటో తెలుసా? క్రీస్తు సంఘములో నువ్వేమై ఉన్నావు, నువ్వు ఏ పాత్రధారివై ఉన్నావు? ఈ ప్రశ్న వేసుకుని నీ పాత్రను సంఘంలో పెట్టు, నీ సమయాన్ని సంఘంలో పెట్టు. నువ్వేం చేయాలనుకున్నావు దాని కొరకు ఆ సమయం ఆ విధానం నువ్వు సంఘంలో పెట్టు. స్త్రీలుగా పరిచయం చేయాలనుకున్నావు చేయండి, ధనాన్ని వెచ్చించాలనుకున్నావు వెచ్చించండి, బరకాలు వేయాలనుకున్నారు వేయండి, ఏదైనా మీరు సువార్త వ్యాప్తి కొరకు చేయాలనుకున్నారు చేయండి. సేవకులు మీ కొరకు ఉన్నారు, పరిచారకులు ఆత్మలు తీసుకురండి, ప్రయాసపడండి, మీ వంతు కృషి చేయండి. ఎవరి పని వారు చేసినప్పుడే సంఘంలో మంచి ఫలితాలు మనకి కనబడతాయి. ఆ ఫలితాల ద్వారా సంఘం ఎక్కడికి వెళ్తుంది అంటే పరలోకానికి వెళ్తుంది. ఒకటే మర్చిపోకండి, నువ్వు నమ్ముకున్నావంటే నిత్య జీవం పొందుకుంటేనే నమ్ముకోవాలి. ఈ యొక్క సంఘములో అడుగుపెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఏంటి తెలుసా? సంఘములో అడుగుపెట్టిన రోజునే తీర్మానం చేసుకోవాలి, నేను పరలోకం వెళ్ళాలంటే నేను సంపూర్ణ అవ్వాలి. సంపూర్ణ అవ్వాలంటే ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి. అలా నెరవేర్చాలంటే వాక్యంలో చెప్పినట్లుగా అపోస్తుల వలె, పౌలు వలె, ఆదిమ స్వార్థికుల వలె, విశ్వాసుల వలె, స్థానిక పరిచారకుల వలె, పరిచారకురాలు వలె, అందరి వలె వాడబడి సంఘం కొరకు ప్రయాసపడాలని నేను మీకు తెలియచేస్తూ, నువ్వేమై ఉన్నావో నువ్వేమై ఉంటివో నువ్వు గుర్తించుకోవాలని మనవి చేస్తూ, మరి నా అంశం మీకు ఎంతమందికి అర్థమైందో, నా భాష స్టైల్ ఎలాగుందో నాకు తెలియదు, నేను ఏం మాట్లాడానో నాకు తెలియదు. ఆ స్పందన మీ దగ్గర నుంచి తర్వాత ఎప్పుడో వస్తుంది. ఏదేమైనా చాలా ఓపికతో శ్రద్ధతో విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, నన్ను పిలిచిన అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు అయ్యగారిని వారి కుటుంబాన్ని బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.